భూమి మీద సర్వాధికారములు కలిగిన దేవుని సంఘము నటన వీక్షిస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లో ఉన్న పిల్లలు కానివ్వండి, దేశంలో రాష్ట్రంలో ఉన్న పిల్లలు, మీరు నెట్స్ ముందు మీ స్క్రీన్ ముందు మీరు కూర్చున్నారు. ప్రతి భాగాన్ని మీరు నోట్ చేసుకోవాలి. ఇది నిజమా అబద్ధమా అని బైబిల్ను బట్టి తెలుసుకోవాలి. భూమి మీద సర్వాధికారములు కలిగిన దేవుని సంఘం ఏది అసలు? మనిషి సంఘజీవి. కుల సంఘాలు, ప్రాంతీయ సంఘాలు, దేశాన్ని బట్టి సంఘాలు ప్రపంచ దేశాల్లో మనకు కనిపిస్తుంది. అమెరికాలో తానా అనే ప్రాంతంలో ఈ రాష్ట్రానికి చెందిన ఎంతో మంది తెలుగు వాళ్ళు ఉన్నారు కనుక అదొక తెలుగు సంఘం. విదేశాల్లో సెటిల్ అయిన వారు వాళ్ళ దేశాన్ని బట్టి, రాష్ట్రాన్ని బట్టి సంఘాలు ఏర్పరచుకుంటారు. ఎక్కడున్న వాళ్ళు కుల సంఘాలని, ప్రాంతీయ సంఘాలని, ఏదో ఒక సంఘం అంటూ వాళ్ళకు ఉంటుంది. ఆ సంఘానికి వాళ్ళు ఆధారపడి ఉంటారు. దేనికి సంఘం? తగాదాలలో కానీ, సమస్యల్లో కానీ, మరి శుభకార్యాల్లో కానీ, సావులు పుట్టుకలలో కానీ వాళ్ళకంటూ కొంతమంది వారి వెంట ఉండాలని సంఘాలు కట్టుకుంటారు. ఇంతకీ మనదే సంఘం. మనకు కూడా సంఘం ఉందా? ఆలోచిద్దాం. ఈరోజు పుట్టగొడుగుల్లా ఎన్నో సంఘాలు, ప్రతి వీధికి ఒక 4 సంఘాలు, మా సంఘం అంటారు. దేవుడు కోరుకున్న సంఘం ఎలా ఉంటుందో, దేవుడు స్థాపించిన భూమి మీద స్థాపించిన సంఘం ఎలా ఉంటుందో ఇది ప్రపంచానికి అర్థం కావటం లేదండి. కనుక సంఘము అనగానే బైబిల్లో రాజ్యము అని మాత్రం చెప్పాడండి. ఒక రాజ్యానికి రాజు, ఒక సంఘానికి శిరస్సు. మనం ఈ క్రొత్త నిబంధన అంతా ఆలోచిస్తుంటే రాజ్యానికి రాజు ఎలా ఉంటాడో సంఘానికి శిరస్సు ఎలా ఉంటాడు. సంఘం అన్నా రాజ్యం అన్నా ఒకటే. రాజు అయినా శిరస్సు అయినా ఒకటే. శిరస్సును బట్టి ఒక మానవ ఆకారంలో ఒక శిరస్సు ఉంటుంది. ఆ శిరస్సులో మెదడు ఉంటుంది. ఆ మెదడులో ఎన్నో తలవెంట్రుకలాంటి నరాలు మొత్తం నడినెత్తు నుండి అరికాళ్ళ వరకు ఈ సిస్టమ్ శరీరాన్ని ఆజ్ఞలు జారీ చేస్తూ తన ఇష్ట ప్రకారంగా నడిపిస్తూ ఉంటుంది. మనసులో కలిగితేనే కదా, అది తీసుకోవాలని అనుకుంటేనే కదా ఒక గ్లాసు పట్టుకొని ఎత్తుకొని నీళ్లు తాగుతాం. మన మెదడులో ఏ ఆలోచన వస్తుందో ఆలోచన బట్టి కాళ్ళు నడుస్తాయి, ఆలోచన బట్టి నోరు మాట్లాడుతుంది, ఆలోచన బట్టి చేయి పనిచేస్తుంది. శరీరంలోని ప్రతి అవయవము శిరస్సుకు అతుకబడింది, మర్చిపోకండి. ముందుగా మనం ఒక విషయాన్ని బైబిల్ని తీసుకుందాం. ఈ సంఘము లేదా ఈ రాజ్యం గురించి దేవుడు ముందుగా ఏవైనా చెప్పాడా పాత నిబంధనలు అని మనం అనుకుంటే కొన్ని మాత్రం ఆలోచిద్దామండి. పాఠంలో బైబిల్ చూద్దాం. దేవుడు ఈ సంఘం గురించి పాత నిబంధనలో ఎక్కడైనా ప్రవక్తల నోట, లేఖనాలలో మాట్లాడిన మాటలు ఏవైనా ఉన్నాయా అనుకుంటే ఉన్నట్టుగా కనబడుతుందని మనకి దానియేలు గ్రంథం 2:44. ఇది ప్రపంచాన్ని క్రీస్తు పూర్వం పాలించిన నెబుకద్నెజరు, బాబిలోనియన్స్ కాలం ఇది. ఏమంటే ఇదేదో కథ అని మాత్రం అనుకోకండి. హిస్టరీ, వరల్డ్ హిస్టరీ. బిఫోర్ క్రైస్ట్ ప్రపంచ చరిత్ర చెప్తున్నాడు. ప్రపంచాన్ని పాలించిన నెబుకద్నెజరు అనేటటువంటి, అంటే ఇది ఈరోజు ఇరాక్ దేశం. అదే
ఆ కాలంలో ఇశ్రాయేలీల నుండి యూదులను బానిసలుగా తీసుకువెళ్ళిపోతారు బాబిలోనియన్స్ ఇరాక్ దేశానికి. అదే బబులోను, బాబెలు. అక్కడ రాజు కన్న కలకు దానియేలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 2:44 దర్శనం యొక్క ఆన్సర్, అసలు మోటో, దర్శనం యొక్క అసలు ముగింపు ఏంటి, అసలు ఏం చెప్పదలుచుకున్నాడు దేవుడు, ఏం చెప్పాడు రాజుకి. మరి అది రాజుకి అర్థం కానప్పుడు దానియేలు దాన్ని ఏ విధంగా విప్పాడో మీకు అక్కడ 2:44 దానియేలు గ్రంథంలో కనబడుతుంది. ఏనండి, ప్రపంచాన్ని పాలించు 4 మహాసామ్రాజ్యాల కాలం అది. అంత ప్రారంభ కాలం. చదవాలి, తీసుకున్న వాళ్ళు మైక్ పెట్టుకొని చదవాలి. 44వ వచనం. డోంట్ వేస్ట్ టైం. ఆ రాజుల కాలములలో ఆ రాజులు బాబిలోనియన్స్ పరిపాలించారు, ఆ తర్వాత మాదీయ పారసీకులు పరిపాలించారు, ఆ తర్వాత గ్రీకులు పరిపాలించారు, చివరిగా రోమన్స్ పరిపాలించారు క్రీస్తు కాలం వరకు. అంటే ఎంత వాస్తవిక చరిత్ర ఉందో మీరు ఆలోచించండి. ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, ఒక ప్రాఫెసీ, ప్రవచనం చెప్పాడు ఇక్కడ దానియేలుతో. ఆయన కూడా భూమి మీద ఉన్న 4 సామ్రాజ్యాలు కంటే గొప్పదైన ఒక సామ్రాజ్యాన్ని భూమి మీద స్థాపిస్తాను అంటే సంఘం. మర్చిపోకండి, రాజ్యం అన్నప్పుడు సంఘం అని మీకు జ్ఞాపకం రావాలా? సంఘం అన్నప్పుడు రాజ్యం అనే పదం మీకు గుర్తుకొచ్చేయాలి. దేవుడు ఆలోచించిన ప్రణాళికలోని ప్రవచనసారమైన సంఘం. పేరెట్టేసుకోకూడదు ప్రవచనసారమైన సంఘం అని. మాది ప్రవచనసారమైన సంఘం అంటారు. ప్రవచనసారమైన సంఘం అయితే బైబిలులో దేవుడు కోరుకున్న అర్హతలు, క్వాలిఫికేషన్స్ అంటారు వీటిని, ఇవి మాత్రం సంఘానికి ఉన్నాయా అది చూడాలా. డాక్టర్ అని పెట్టుకుంటే ఎంబీబీఎస్ ఉండాలా, స్పెషలిస్ట్ అని పెట్టుకుంటే నువ్వు ఈఎన్టీవా, న్యూరాలజీవా, లేకపోతే ఇంకేదేనివా, దాన్ని దానికి స్పెషలైజ్డ్ సర్టిఫికెట్ ఉండాలి. ఏమంటే ప్రతివాడు కంపౌండర్కి తెలుసు, మందులు షాప్ పెట్టుకున్న ఆయనకి తెలుసు, జ్వరానికి ఏ ట్యాబ్లెట్, తుమ్ములకి ఏ ట్యాబ్లెట్, తలనొప్పికి ఏ ట్యాబ్లెట్. ఒకసారి మెడికల్ షాప్కి వెళ్ళేసి తీసుకుంటారు. ఏమంటే నాకు ఒంట్లో నీరసంగా ఉంది, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, ఏదైనా మాత్ర ఇవ్వండి అంటే. ఎందుకంటే ఫార్మసిస్ట్ ట్రైనింగ్ అవుతారు కనుక వాళ్ళు ట్యాబ్లెట్స్. ఎంతో మంది డాక్టర్లు అసలు ప్రిస్క్రిప్షన్స్ వాళ్ళు చదువుతారు కానీ వాళ్ళు కూడా మందులు ఇచ్చేయగలరు, వారు కూడా ఇంజక్షన్ ఇచ్చేయగలరు. కానీ దాని మీద అవగాహన, ఏ మందు ఆ మందులో ఏటేటి కలిపి ఉంటాయి, ఏటేటి కలిపిన మందులు ఈ పేషెంట్కి ఇవ్వాలి, ఇవన్నీ తెలిసిన వాడు డాక్టరే. కనుక ప్రతివాడు సంఘం పెట్టేసుకుంటే, ప్రతివాడు ఈరోజు చూడండి భయంకరంగా ఉన్నాయండి సంఘాలు, భయంకరంగా. అసలు ఇంతకీ ప్రవచనానుసారమైన సంఘం ఏది? ఆ రాజుల కాలంలో దేవుడు ఒక సంఘాన్ని స్థాపిస్తాడు, దానికి నాశనము కలగదు. ఆ రాజ్యము దానిని పొందబోవు వారికి ఆ రాజ్యము దానిని పొందబోవు వారికి తప్ప మరెవరికి చెందదు. ఆ సంఘాన్ని పొందేదెవరు? ఆ రాజ్యాన్ని పొందేదెవరు? ఆ సంఘంలో సభ్యులెవరు? ఆ రాజ్యంలో సభ్యులెవరు? ఇసర ప్రవచనం అనమాట. 4వ అధ్యాయంలో మళ్ళీ 3వ వచనం చూడండి ఒకసారి. మళ్ళీ దానియేలు గ్రంథంలోనే, ప్రవక్త అయిన దానియేలు రాసినటువంటి గ్రంథంలో 4వ అధ్యాయంలో 3వ వచనం చూడండి. ఆయన సూచక్రియలు చదవాలి. ఆయన సూచక్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుతున్న, ఆయన అధికారంగా తరతరాలు ఉంటాడు. ఆయన రాజుగా తరతరాలు ఉంటాడు. ఆయన పంపిన రాజు తరతరాలు ఉంటాడు. 34వ వచనం, 4వ అధ్యాయం దానియేలు గ్రంథం 34. ఆ కాలం గడిచిన పిమ్మట నెబుకద్రెజరు నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కన్నులు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడు దేవునికి స్తోత్రము చేసి గణపరిచి స్తుతించి తిని, ఆయన ఆధిపత్యము చిరకాలము ఉంటుంది, ఆయన రాజ్యము తరతరములో ఉండును. ప్రవచనం అండి. ఈ సంఘం గురించి దేవుడు ప్రవక్తల నోట మాట్లాడింది. ఆయన రాజ్యము తరతరములో ఉంటుంది. కీర్తన గ్రంథము 145, 12, 13.
కీర్తన గ్రంథం 145 అధ్యాయం 12-13. నీ భక్తులు నీ భక్తులు నీ రాజ్య నీ ప్రభావమును గూర్చి రాజ్య చెప్పుకొందురు. ప్రభావమును గూర్చి చెప్పుకొందురు. నీ శౌర్యమును నీ గూర్చి శౌర్యమును పలుకుదురు. గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత నీ రాజ్యము. సంఘము లేక రాజ్యము శాశ్వత రాజ్యము. నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. నీ రాజ్య పాలన, నీ సంఘ పాలన తరతరములు నిలుచును. అంటే సంఘం అని మీరు క్రైస్ట్ చర్చ్ బోర్డు చూశారు. కొంతమంది అంటారు, ఏమండి నేను ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు దగ్గరగా ఏ గుడికుంటే గుడిలోకి వెళ్ళిపోతానంటాడు. అది గుడే? చాలా మంది అంటారు, ఏమండి నేను పలానా ఊరిలోనండి, మనకి ఏదో గుడికి వెళ్ళాలి కదా ఆదివారం, అందుకే ఎక్కడికి వెళ్ళి కూర్చున్నానంటే, అది నువ్వు వెళ్ళేది గుడి కాదు, నువ్వు చేసేది అక్కడ ఆరాధన కాదు, వాళ్ళు అక్కడ చేస్తున్నది ఆరాధన కాదు. ఇది ఇప్పుడు మీరు అన్ని తెలుసుకుంటున్నారు. ఇప్పుడు క్రీస్తు రాకపూర్వం ప్రపంచాన్ని పాలించే రాజ్యాల లాంటి ఒక రాజ్యంగా తన రాజ్యం క్రీస్తు రాజ్యాన్ని లేక క్రీస్తు సంఘాన్ని దేవుడు కట్టాలనుకొని ప్రవక్తల నోట ముందుగా కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఈ ప్రవచనాలను మరి ఆయన చెబుతున్నాడు. ఏమండి? లూకాసు వార్త 1:33, లూకాసు వార్త 1:33. ఆయన యాకోబు యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము ఆయన రాజ్యం, ఆయన సంఘము అంతము లేనిది. సంఘము అంతము లేనిది అంటే ఈ వచనాల్లో మనకి ఏం కనబడుతుందంటే శాశ్వత సంఘమది, చలనము లేని సంఘమది, క్రీస్తు శిరస్సుగా ఉన్న సంఘమది. మళ్ళీ యెషయా గారు దీని గురించి ఏమంటున్నాడు? రాజును ఎలాంటి రాజును పెడుతున్నాడు? ఏమన్నా యెషయా గారు ఏమంటున్నారు చూడండి. 9వ అధ్యాయం 6-7 వచనాలు యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6-7 వచనాలు. ఏలయనగా శిశువు పుట్టాడు, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. ఆయన భుజం మీద ఆయన రాజ్యభారం భుజము మీద రాజ్యభారం. యేసుక్రీస్తు గురించిది. ఆయన భుజము మీద రాజ్యభారం. పిలాతు అడుగుతున్నాడు కదా, యేసు ప్రభు నువ్వు రాజు అని. పిలాతు అడుగుతున్నాడు కదా, నువ్వు రాజువా అన్నాడు. అవును నేను రాజుని అంటే. ఏది రాజ్యం ఏది మరి? నువ్వు అక్కడ సింగిల్ గా నువ్వు అరెస్ట్ అయిపోయావు, నీ గురించి ఎవరు ట్రై చేయలేదా నిన్ను తప్పించడానికి? చూసారా? సంఘానికి శిరస్సు, రాజ్యానికి రాజుగా యేసుక్రీస్తు వస్తాడని ఈ ప్రవచనం అండి, యెషయా గారి ప్రవచనం. ఏనా? మరొక యెషయా ప్రవచనం చూద్దామా? మరొక యెషయా 2వ అధ్యాయం 2వ వచనం. సంఘం గురించి యెషయా గారు ఇంకేం చెప్పారు? అంత్యదినములు పర్వతముల పైన పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము శిఖరమును స్థిరపరచబడుతుంది. ఆయన సంఘం, ఆయన రాజ్యం. ఎత్తైన పర్వతాలుంటే ఆ పర్వతాలకు శిఖరాలుంటే ఆ శిఖరం మీద, ఎత్తైన శిఖరం మీద సంఘం ప్రారంభమవుతుంది అని చెప్తున్నాడండి. ఇది సంఘం ప్రారంభించబోయే సంఘం గురించి దేవుడు తన ప్రవక్తల నోట పలికిన మాటలు. బాగా వినాలి మీరు. ఎక్కడ దారిలో సంఘం ఉందంటే దేవుని సంఘం అంటే పాటలు పాడుతున్నారు కనుక, ప్రసంగం చేస్తున్నారు కనుక, బైబిల్ పట్టుకున్నారు కనుక సంఘం అనుకుంటే నో అండి. సమాజానికి తెలియని రహస్యం ఇది. సమాజానికి తెలియదు ఏది సంఘం. అసలు రాజ్యం అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి? సంఘాల్లో కూడుకున్న వాళ్ళంతా కూర్చొని పాటలు పాడుతున్నారు, నీ రాజ్యం వచ్చుగా కానీ ప్రార్థన చేస్తున్నారు, యేసు రాజుగా వస్తున్నాడని పాటలు పాడుతున్నారు. రాజ్యం వచ్చేసిన తర్వాత సంఘం వచ్చేసిన, రాజ్యం అంటే సంఘం వచ్చేసిన తర్వాత మరి రాజుగా వస్తున్నాడని ఎందుకు పాడుతున్నావు? వచ్చేసాడు గారు, 2000 సంవత్సరాలు అయింది యేసుక్రీస్తు వచ్చి. ఉన్నత శిఖరాల మీద ప్రారంభిస్తాడు. ప్రపంచం దాన్ని చూస్తుంది అంటున్నాడు. ఆ ప్రపంచ ఖ్యాతిగాంచిన సంఘం ఏది? ఇప్పుడు 200 దేశాలు ఉన్నాయండి, సుమారు 200 పైన ఉన్నాయండి ప్రపంచ దేశాలు. ఈ ప్రపంచ దేశాలలో ఏ సంఘం, ఈరోజు మన ఇండియాలో మనం ఉన్నాం, ఏ సంఘం ఆయన గురించి అయినా మనకు తెలుసా? ప్రపంచంలో అమెరికాలో ఉన్న సంఘాలు, అసలు సంఘాలే తీసేశారండి వాళ్ళు. యేసు ప్రభుని నమ్మడం మానేశారండి, బైబిల్ పక్క చూడటం లేదండి. పోనీ ఇండియాలో ఉన్నవాళ్ళు అసలు సంఘం అంటే గోడ మీద బంగారు వాక్యాలు రాసుకుంటే సంఘం కాదు. గోడ మీద బంగారు వాక్యాలు రాసుకుంటావా? దానివల్ల ఉపయోగం ఉంది? ఆ బంగారు వాక్యాలు నీ పట్టుకుని పుస్తకంలోనే ఉన్నాయి కదా బైబిల్లో. వాళ్ళ గోడల మీద ఎందుకు రాసావు? ఎవరో చదవాలని. వాళ్ళు చదివితే వాళ్ళకి ఏమర్థం అవుతుంది?
చదువుట వలన విశ్వాసము కలుగునా వినుట వలన విశ్వాసము కలుగునా అని బైబిల్లో ఉంది. గట్టిగా చెప్పండి. వినుట వలన మరి విశ్వాసం- చదువులు ఎందుకు రాస్తున్నాం ఇవన్నీ? చదివినోడికి ఏమవుతుంది? నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను అని యేసు మాట చెప్పాను. ఆడికి ఏమర్థం అవుతుంది చదివేది? ఆ మాట ఏమర్థం అవుతుంది దారిట పోయేవాడికి? ఏడు అసలు సినిమా అయితే నిలబడి చదువుతాడు కానీ దేవుని వాక్యం అంటే వాడు చదువుతాడా? కనుక దారిని పోయేవి బంగారు వాక్యాలు రాసుకున్నది ఇదే ప్రార్థన స్థలం నువ్వు పేరు పెట్టుకున్నా సంఘం కాదండి అది. ఏమంటే మరొకటి కొత్త నిబంధనలో మరి 18వ అధ్యాయం 36లో ఇందాక మీకు చెప్పాను. యేసు తన రాజ్యం గురించి పిలాతుతో మాట్లాడుతున్నాడు 18వ అధ్యాయం 36లో. యోహాను సువార్త 18వ అధ్యాయం 36. యేసు నా రాజ్యం ఈ లోక సంబంధమైన నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదయ్యా. గుర్రాలు, కోటలు, పిరంగులు, బాంబులు, నేవీ, మిలిటరీ, ఎయిర్ ఫోర్స్ ఏముండదు నా రాజ్యానికి. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది నా రాజ్యం ఒకవేళ ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు యూదులన్నరా పట్టుకోగలరు, నా సైన్యం ఊరుకుంటదేటి, నా సేవకులు పోరాడుతారు. నా సేవకులు పోరాడుదురు. కానీ నా రాజ్యం నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అంటున్నాడు. అంటే లోక సంబంధమైనది కాని సంఘమై ఉంటుంది. ఇప్పుడు ఈ అర్హతలు ఎక్కడున్నాయో మీరు అన్ని చూసుకోవాలి. మీరు ఇవన్నీ మనం చూద్దామండి. చూడకపోతే చాలా మందికి తెలియదండి ఈ విషయాలు చాలా మందికి అర్థం కావట్లేదండి. ఓకే, ఎక్కడండి శిఖరాల మీద పెడతారట? నా చదువునండి అది యెషయా 2:2లో అంచె దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా సంఘము ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ప్రపంచంలో చాలా మంది అటండి ఆ సంఘంలోకి ఎంట్రీ ఇస్తారట. వాళ్ళెవరు? దేవుడు ఎంట్రీ ఇస్తాడు వీళ్ళకి. అలాంటి సంఘం, ఒక్క సంఘం ఎక్కడుందో ఏమైనా గుర్తుందా మీకు? ఎక్కడైనా పబ్లిసిటీలో మనకు కనబడుతుందా? టీవీలో మనకు కనబడుతున్నా? ఎక్కడైనా మనకు కనబడుతున్నా అలాంటి సంఘం? బాప్టిస్ట్ సంఘం ఏంటి? పెంతెకోస్తు సంఘం ఏంటి? లూథరన్ సంఘం ఏంటి? ఆర్సిఎం సంఘం ఏంటి? అసలు బైబిల్లో లేనివి, బైబిల్లో చెప్పనివి ఇవి సంఘాలు ఎలాగవుతాయి? అసలు ప్రవచనానుసారమైన సంఘం అన్నప్పుడు, యేసుక్రీస్తు శిరస్సు అయినప్పుడు ఏదో సంఘం ఏది? కదండి, ఏది ప్రవచనానుసారమైన సంఘం? రైట్. సంఘంలోనికి సభ్యులు ఎలా ఎంట్రీ ఇస్తారు అది ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటి సంఘం ప్రపంచ చరిత్రలో యెరూషలేములో పెంతెకోస్తు పండుగ దినాన ఆరంభమైంది. క్రీస్తు 33 బైబిల్ చూద్దాం. ఏమండి, క్రీస్తు 33లో పెంతెకోస్తు పండుగ దినాన మరి పేతురు గారు ప్రసంగం చేస్తున్నారు. యేసు ప్రభు చనిపోయారు, మృత్యుంజయుడే లేచారు, వెళ్ళిపోయారు. ఆయన గురించి మాట్లాడుతున్నాడు ధారావాహికంగా. అప్పుడు చాలా మంది ఆ ప్రసంగం విని మారిపోయారండి. చాలా మంది ఆ ప్రసంగాన్ని విని మారిపోయారు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 41. కాబట్టి అతని వాక్యం అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 41. కాబట్టి అతని వాక్యం ఆ రోజు పేతురు గారు మాట్లాడిన ప్రసంగాన్ని అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది అపోస్తలులతో చేర్చబడిరి. ఎవరు చేర్చారు వీళ్ళని? ఏమర్థమైంది బైబిల్ ఎవరికైనా? ఇదేనండి ప్రారంభ దేవుని కుమారుని సంఘం, క్రీస్తు సంఘం అంటే ఇదే. 3,000 మంది ఆవేళ వచ్చారటండి. ఆ 3,000 మందిని ఎవరు చేర్చారు? 3,000 మందిని ఎవరు చేర్చారు? ఎవరు చేర్చారు చూడండి. ఎవరు చేర్చారో కూడా చెప్తాడు ఆయన. ఎవరు చేర్చారు? ఆ 2వ అధ్యాయం 41 ఇప్పుడు చదివారు కదా మీరు. చివరి వచ్చిన 46 చివరిది. 2వ అధ్యాయం
7 చివరి వచ్చిన ఆనందముతోను ఆనందముతోను నిష్కపటమైన నిష్కపటమైన హృదయముతోను హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండు. ఆహారం తొలి సంఘం 3,000 మంది చేర్చబడ్డారే, 3,000 మంది వాళ్ళు ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చూడరు. నిష్కపటమైన హృదయం అంటే ఈ వేళ ఒక సంఘం పారమేస్తే రేపు 2 మొక్కలు అయిపోతుంది. అది అంత కపటవర్తనులే, అంత కపటం. సంఘంలో ఎప్పుడు చూడండి గొడవలు, అల్లర్లు, అధికార పీఠాలు, పెద్దలు న్యూసెన్స్ అంటానా. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొని చుండ్రి. మరియు ప్రారంభ సంఘం ఇది. యెరూషలేములో ప్రారంభింపబడిన సంఘం. జాగ్రత్తగా వినాలి మీరు. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ప్రభువు రక్షణ పొందుచున్న వారిని, రక్షణ ఎలా పొందుతారు? బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు రక్షింపబడుదురు. బాప్తిసం పొందండి, తర్వాత మీరు రక్షింపడతారు. రక్షణ పొందుచున్న వారిని, బాప్తిసం పొందుచున్న వారిని ఎవరు చేశారట? ప్రభువు వారితో చేర్చుచుండెను. ఇంతకీ మెంబర్షిప్ ఇచ్చేది ఎవరు మీకు? ప్రభు అండి. ఆయన సంఘంలోకి ఆయన చేర్చుకోవాలి, కానీ మేము చేర్చకూడదండి. ఆయన సంఘంలోకి ఆయన చేర్చుకుంటడం ఉంది ఇక్కడ. చూడండి, నా మాట అబద్ధం అయితే వాళ్ళతోనే ఎందుకు చేరుస్తున్నాడు? ప్రారంభ సంఘంలో యెరూషలేములో ప్రారంభమైన ఆ సంఘంతోనే ప్రభువు మరలా కొత్తగా బాప్తిసం తీసుకున్న వారందరినీ ఎందుకు చేరుస్తున్నాడు? చేర్చేవాడు ప్రభువు. మీరు వచ్చేస్తే సభ్యులు కాలేరు. మీరు చేర్చబడిన వారే ఉండాలి. దేవుడు మిమ్మల్ని చేర్చాడా? ఏదో ఈ ఆదివారానికి ఇక్కడ దగ్గరగా ఉందని ఇందులో ఎంట్రీ ఇచ్చారా? మీరు బాగా బాగా వినాలి. ఏమండి, నీ ఎంట్రీ ఎందుకు వచ్చిందంటే, కొంతమంది ఎంట్రీలు ఎలా కొట్టాయంటే ఏదో వచ్చారు, విన్నారు, పోయారు, అయిపోయింది. ఆరాధనకి వెళ్ళామా లేదా అంటే నీకంటూ ఒక రాజ్యం అంటూ ఏదో లేదా? బొంబాయికి వెళ్తే ఆంధ్ర సంఘం అని పేరు పెట్టుకుంటావు, తమిళనాడుకి వెళ్తే ఆంధ్ర సంఘం అని పేరు పెట్టుకుంటావు. మరి నీకంటూ లోకంలో వాళ్ళే వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళంతా కలిసి ఉంటున్నారే వాళ్ళ మంచి చెట్ల కోసం. మరి నీకంటూ ఏ సంఘం లేదా? ఎందులోనూ చేర్చబడలేదా? నిజమైన దేవుని సంఘంలో చేర్చబడి ఉన్నావా నువ్వు, లేకపోతే ఎందులో ఉన్నావో నువ్వు ఒక్కసారి గుర్తించుకో. నువ్వు ఎక్కే బస్సు కానీ, నువ్వు పోవలసిన ఊరు వెళ్ళకపోతే వెంటనే దిగిపోవాలి. తెలుసా నీకు? పర్వాలేదు వెళ్ళిపోయినా ఉంటే ఏదైతే ఆర్టీసీ బస్సు, ఎర్ర బస్సు పర్లేదు, ఏ ఊరైనా పోతానంటావా? అలా పోతానన్నట్టు పిచ్చోడాడు. పిచ్చోళ్ళు ప్లాట్ఫారం మీద తిరుగుతారు చూడండి, రైల్వే స్టేషన్లో చిన్న మూట పట్టుకొని, తలది చెప్పులు చుట్టూ తీసుకొని మురికి బట్టలతో ఏటనికి వెళ్తే ట్రైన్కి పోతారు. అది ఒరిస్సాదా, రాజస్థాన్, మహారాష్ట్ర, దానికి అనవసరం. ఎక్కడ ప్లాట్ఫారం అంతా బండి అయితే దిగిపోతాడు. అవసరానికి ఒక సంఘంలో దూరిన వాడు, ఏదైనా పర్వాలేదని అందులో ప్రవేశించేవాళ్ళు ఆ జాతి, ఆ పిచ్చో జాతికి చెందిన వాళ్ళు. ప్రభు రక్షణ పొందుతున్న వారిని ఎవరితో చేర్చుతున్నాడట? వారితో అంటే ఎవరు? 42వ వచనంలో 3,000 మంది బాప్తిసం పొందారే. 42వ వచనంలో 3,000 మంది బాప్తిసం పొందారా? 42వ వచనంలో ఏమనుంది? వీరు అపోస్తుల బోధయందు, వీరు అపోస్తుల బోధ అంటే బైబిలులో వ్రాయబడిన, అపోస్తులు వ్రాసిన పుస్తకాలు. న్యూ టెస్టమెంటు, ఓల్డ్ టెస్టమెంటు. న్యూ టెస్టమెంట్ లో బోధ ప్రకారంగా ఉన్నావా? ఓల్డ్ టెస్టమెంట్ లో ఆరాధన అంటే బలులు, దోమాలు వేయడాలు, పశువులు బలి అర్పించడాలు, దహన బలి, పాప పరిహారార్థ బలి. ఆరాధన కాదు. మళ్ళా నువ్వు నీ పితరులు ఇశ్రాయేలీలు ఆరాధన కాదు. ఇప్పుడు నీది 7th డేని శనివారం ఆరాధించడం కాదు. ఏమంటే వీరు అపోస్తుల బోధలో ఉండాలి. నెంబర్ 2, సహవాసం, వాళ్ళతో నీకు సహవాసం ఉండాలి అంటున్నాడు. చూడండి, ఆ బోధ చేసిన వారితో నీకు సహవాసం. మరి అప్పుడు అపోస్తులు లేరు కదండి మనం అని మీరు అంటారు. అప్పుడు ఆ అపోస్తుల బోధ చెప్పేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అపోస్తుల బోధ అంటే బైబిల్లో ఉన్నది చెప్పేవాళ్ళు. బైబిల్లో ఉన్నది ఎవరు చెప్తున్నాడండి ఈరోజు?
బెతెస్దా సంఘం బైబిల్లో ఉందా? కర్మెల్ సంఘం బైబిల్లో ఉందా? షాలేం సంఘం బైబిల్లో ఉందా? పెంతెకోస్తు సంఘం బైబిల్లో ఉందా? లూథరన్ సంఘం బైబిల్లో ఉందా? బాప్టిస్ట్ సంఘం బైబిల్లో ఉందా? రోమన్ కాథలిక్ సంఘం బైబిల్లో ఉందా? ఈ పేర్లు ఏ బైబిల్లో లేవే. మరి అపోస్తుల బోధలో బాప్టిస్టులు లేరు, అపోస్తుల బోధలో లూథరన్స్ లేరు, అపోస్తుల బోధలో ఆర్సీఎం వాళ్ళు లేరు, అపోస్తుల బోధలో ఊర్ల పేర్లు, జంతువుల పేర్లు, ప్రాంతాల పేర్లు, కొండల పేర్లు, బెతెస్దా చర్చి మంటపం పేరు, కర్మెల్ సంఘం కొండ పేరు, యెరూషలేం సంఘం ఊరు పేరు. ఎక్కడున్నాయి బైబిల్లో అవన్నీ? అవి ఊర్లో అవన్నీ ఊర్లు, కొండలు, ప్రాంతాలు. మరి అపోస్తుల బోధ ఎక్కడుంది? వీరు అపోస్తుల బోధ యందును సహవాసం వాళ్ళతోనే కలిసి ఉండాలి నువ్వు. సహవాసం ఉంది అర్థం, సహవాసం ఉంది అర్థం ఏంటి? సహవాసం ఉంది అంటే వాళ్ళతో నువ్వు ఉండాలి. కనుక నిన్ను వారితో చేర్చుచుండెను. 47వ వచనం ఏం చదువుకున్నారు? దేనికోసం నిన్ను తీసుకెళ్లి దేవుడు వాళ్ళతో చేర్చాడు? దేనికోసం దేవుడు నిన్ను వాళ్ళతో చేర్చాడు? అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండని వారితోనూ ఉండాలి. అందుకే ఏమన్నాడు? వేరైపోమన్నాడు. నువ్వు ఎక్కడ పడితే ఇక్కడ దుకాణం పెట్టకూడదు. చాలా మంది మన దగ్గర 4 వాక్యాలు నేర్చుకోవడం, పెందుర్తిలో ఒకటి దుకాణం పెడతాడు, ఆరిలో ఒకటి దుకాణం పెడతాడు, పూతనమల్లిపల్లి ఒకటి దుకాణం పెడతాడు. ఎవరిచ్చారు మీకు అధికారం? అలా పెట్టిన వాళ్ళంతా తప్పు చేస్తున్నారండి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక ఉండిరి. ఇంకా మీద ఏమన్నాడంటే 40వ వచనంలో, ఇంకను అనేక విధములైన మాటలతో వారికి యేసును గురించి సాక్ష్యం ఇస్తున్న పేతురు, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగా ఉండాలి. మీరు అంతా కలిసిపోతే సుఖమే ఉందండి. వేరు కావాలి, మీరు వేరైపోవాలి. వాళ్ళు మీరు ఒకలా ఉండకూడదు. మూర్ఖులు. లూథరన్ చర్చ్ అంటున్నాడు వాడు, పెంతెకోస్తు చర్చ్ అంటున్నాడు, పడుగు దినం పేరు పెట్టుకున్నాడు వాడు, బాప్టిస్ట్ చర్చ్ అంటున్నాడు, మా తాత ముత్తాతలందరూ బాప్టిస్ట్ వాళ్ళు అంటున్నాడు. బాప్టిజం తీసుకోమన్నాడు కానీ బాప్టిస్ట్ సంఘం అని పేరు పెట్టమన్నాడా? ఆలోచించండి ప్రియులారా. కనుక మీరు ఎవరి సహవాసంలో ఉన్నారు? ఏమండి? ఎవరి సహవాసంలో ఉన్నారు? అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 14వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 14వ వచనం. ప్రజలు వారిని కనపరచుచుంటిరి. ఎవరైతే బోధ చేసి ప్రారంభ సంఘాన్ని ఉజ్వలంగా రేపుతున్నారో ఆ రోజు అపోస్తులు, ఎంతో మంది శిష్యులు ప్రారంభ సంఘాన్ని ప్రారంభించారు. యెరూషలేములో అద్భుతంగా పైకి లేపారు దాన్ని. అలా లేపినప్పుడు ప్రజలు వారిని ఘనపరచు. పురుషులు స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. ఇంతకింది ఎవరు ప్రభు పక్షాన్ని ఉన్నారు? ఎవరండి ప్రభు పక్షాన్ని ఉన్నారు? ప్రభు పక్షంలో చేర్చబడరు అంటారు ఏంటండి? దేవుడు చేర్చాడంటే, దేవుడు చేర్చాడు అంటాడు ఏంటండి? నువ్వు చేరడం కదా. నువ్వైతే నీ ఇష్టం వచ్చిన సంఘానికి వెళ్తావు, నీ ఇష్టం వచ్చిన దగ్గర ఇడిపోతావు, నీ ఇష్టం వచ్చిన దగ్గర చిన్న గుడి చేసుకుని గుడి అంటావు. నువ్వెవడో పెట్టడానికి కదంతా. మీకు అధికారం లేదు తెలుసా మీకు? ఎవడు కూడా వాడికి వాడిగానే గుడి పెట్టుకునే అధికారం దేవుడు ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చాడు? కిందకి వెళ్తే మనకి మీకు అర్థమవుతుంది. నేను చెప్తాను ఎవరికి ఇచ్చారు అధికారాన్ని. నీ ఇష్టం వచ్చినట్టుగా వాడితో తేడా వచ్చి నువ్వు గుడి పెట్టేయకూడదు. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా నేను కూడా ఒక ప్రసంగికుడు అయిపోవాలి, నువ్వు వెళ్ళి గుడి పెట్టేయకూడదు. నీ దగ్గరికి చేర్చబడుతున్నారా దేవుడి చేత? నువ్వే ఎవరైనా చేర్చేసుకుంటున్నావా? వాళ్ళు ఎవరైనా వచ్చి చేరిపోతున్నారా? పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేర్చబడిరి. ప్రభువు పక్షాన చేర్చబడ్డారట వాళ్ళు. అంటే ఎవరు చేర్చారనమాట? ప్రభువు నిన్ను చేర్చుకోవాలి తప్ప నేను వచ్చేసానండి మీ దగ్గరికి, వేళ రేపటి నుంచి నేను మీ దగ్గరికి వచ్చేస్తానండి. మీరు ఒకటి గమనించండి, నా మాటలో ఎప్పుడైనా ఎవరినైనా మీరు మా చర్చికి రండని కానీ ఇక్కడ ఉండండి కానీ ఎవరితో నేను చెప్పానా? నేను మిమ్మల్ని యేసు చేర్చాలి తప్ప నేనెవరిని చేర్చుకోవడానికి? సంఘానికి శిరస్సు యేసు కనుక ఆయన చేర్చుకోవాలి. ఆయన చేర్చుకునేటట్టుగా నువ్వు లోపలికి రావాలి. నీకు నువ్వు వచ్చేసి నీకు నువ్వు పోయే అధికారం దేవుడు నీకు ఇవ్వలేదు. ఇదేంటండి సంఘం నుంచి బయటకు వెళ్ళిపోతే మాకు ఏమైనా నష్టం ఉందా అనుకుంటున్నారేమో? పంప కొల్లేరైపోతుంది మీకు. మా ఇష్టం అయితే వస్తాం, మా కష్టం అయితే మానేస్తామని చాలా మంది అనుకుంటున్నారండి.
వాళ్ళందరికీ బుద్ధి రావాలి ప్రపంచవ్యాప్తంగా. వాళ్ళకంటూ ఒక సంఘం లేదు, వాళ్ళకంటూ గమ్యం లేదు. ఎవరు సాయం చేస్తారు సంఘానికి వెళ్ళిపోతావా? ఎవడు భోజనం పెడతాడు సంఘానికి వెళ్ళిపోతావా? ఎవడు దొరల సొమ్ము పంచితే ఎవడు సంఘానికి వెళ్ళిపోతావా? ఎవడు బట్టలు ఇచ్చాడు సంఘానికి వెళ్ళిపోతావా? రోమన్ క్యాథలికులు బట్టలు ఇచ్చేవారండి, పాలపిండి ఇచ్చేవారండి. దేవుడు చేర్చిన వాళ్ళు కాదండి వీళ్ళు. వాళ్ళు చేర్చుకుంటున్నారు అలాగా ఆశలు చూపించి, డబ్బు ఇచ్చి ఓటు వేయించుకోవడం ఎంత అన్యాయమో. ఏదైనా లంచం ఇచ్చి దేవుడి దగ్గర రప్పించుకోవడం, ఏదైనా సహాయం చేసి దేవుడి దగ్గర రప్పించుకోవడం అంత పెద్ద నేరం అండి. చూడండి మరొక రిఫరెన్స్ చూద్దామా? 11వ అధ్యాయం అదే అపోస్తుల కార్యాలు 21, 24. ప్రారంభ సంఘం చూడండి, ప్రారంభ సంఘాల పరిస్థితి మీరు ఆలోచించండి. ప్రారంభ సంఘాల పరిస్థితి 11వ అధ్యాయం 21. ప్రభు హస్తము వారికి తోడై ఉంటుంది కనుక. వారికి తోడై ఉంటుంది. ఎవడ పడితే వాళ్ళకి తోడై ఉండదు. అందుకే ఎవరు పడితే వాళ్ళు వచ్చి మా గురించి ప్రార్థన చేయండి అంటే నేను చేయనండి. ఎందుకు నువ్వెవరో నాకు తెలియదు కదా, ఎలా ప్రార్థన చేస్తాను, ఏమని ప్రార్థన చేస్తాను? ఒకటి గమనించాలి, దేవునితో మీ గురించి రిక్వెస్ట్ ఏదైనా పెట్టేటప్పుడు మీరెవరో నాకు తెలియాలి కదా. మీరెవరో నాకు తెలియాలి. మీరు దేవుని కొరకు ఏం చేశారో నాకు తెలియాలి కదా. మీరు అసలు సంఘ సభ్యులో కాదో నాకు తెలియాలి కదా. నేనేమని ప్రార్థన చేస్తాను మీకోసం? చేయనని చెప్తాను. నువ్వు దేవుని కొరకు ప్రయాసపడ్డావా? నువ్వు ఈ సంఘ సభ్యుడువా? నువ్వు దేవుని కొరకు ఏమైనా కార్యక్రమాలు చేపట్టావా? నువ్వు సంఘంలోనే ఉన్నావా, లేకపోతే సంఘానికి బయటికి పోయావా? ఏమన్నాడండి? ప్రభు హస్తము వారికి తోడై ఉండెను కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. చూసారండి, సుందరరావు మంచిది కదండి, అక్కడికి వెళ్ళొద్దు అంటారు. సుందరరావుని చూసి వచ్చిన వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారండి. దేవుని వాక్యాన్ని చూసి వచ్చినాడే రైతు. సుందరరావు ఏం చేస్తాడు? మనుషులు చూసి సంఘానికి రాకూడదు. మనుషుల గురించి నువ్వు ఆలోచించకూడదు. దేవుని సంఘమా కాదా అది? అక్కడ బైబిల్లో ఉన్నది బోధింపబడుతుందా లేదా? దేవుడు చెప్పిన మాటలు చెప్తున్నారా, ఇంకేమైనా మాయ మాటలు ఏమైనా చెప్తున్నారా వీళ్ళు? ప్రభు హస్తము వారికి తోడై ఉండను కనుక నమ్మని వారు అనేకులు ప్రభు తట్టు తిరిగారు. తిరగాలి, వాడు ప్రభువును చూసి రావాలి. సంఘం అంటే ప్రభువును చూసి వచ్చిన వాళ్ళు. 24వ వచనం 11వ 24. పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. ఎంతో మంది ప్రభు పక్షమున చేరిరి అంటున్నాడు. చూడండి, ఎవరిని చూసి వచ్చాను ఇక్కడికి? ఇక్కడికి వచ్చా? దేవుని పిల్లలారా ఆలోచించండి. నువ్వు దేవుని సంఘంలో ఉన్నావా? నువ్వు ఉన్నది దేవుని సంఘమేనా? నువ్వు దేవుని వల్ల చేర్చబడిన వాడవా? ఆలోచించండి ప్రియులారా. వెరీ గుడ్. మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. సంఘానికి ఉన్న అధికారం ఒకటి మీకు చెప్తాను. సంఘానికి ఉన్న ఒక అధికారం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 17, 18 తీయండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 17, 18 వచనాలు. అతడు వారి మాటలు వినని ఎడల ఒకడు తప్పు చేశాడు, పొరపాటు చేశాడు. పొరపాటు చేసినప్పుడు అతని మాట, నాయనా నువ్వు పొరపాటు చేసావు, దిద్దుకోవాలి నాయనా అని అన్నప్పుడు అతడు వారి మాట 5-3 సాక్షులు తీసుకెళ్ళమన్నాడు అందులో. అప్పుడు కూడా వాళ్ళ మాట వినలేదనుకో, ఏం చేయమన్నాడు వాడిని? అతడు వారి మాటయు వినకపోయిన పక్షమున ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అంటే సంఘానికి ఎందుకు చెప్పాలి? దానికి చాలా పవర్స్ ఉన్నాయి, మీకు తెలియదు. నిజమైన దేవుని సంఘానికి, అన్ని సంఘాలకు లేవి పవర్స్. ఎవరో ఆర్డినరీ మ్యాన్ ఎస్పీ డ్రెస్ చేసుకుంటే ఎస్పీ అవడవు, కాకి బట్టల కమిషనర్ డ్రెస్ చేసుకుంటే కమిషనర్ అవడవు. మీకు అర్థమైందా? బొమ్మ తుపాకీ, నాటు తుపాకీ ఎట్టుకుంటే పోలీసు అవడవు, సైనికుడు అవడవు.
అసలు ఒరిజినల్ సంఘం ఏది? ప్రవచనానుసారమైన సంఘం ఏది? దేవుడు ప్రారంభించిన సంఘం ఏది? యెరూషలేములో ప్రారంభమైన సంఘానికి నమూనాల సంఘాలైనా ఇవన్నీ లేవు. వీటిలో ఏదైనా తిరకాసు ఉందా? వీళ్ళు ఎవరైనా బైబిల్కు భిన్నంగా ఉన్నారా? వీళ్ళు బైబిల్ పరిపాలన జరిగిస్తున్నారా? వాళ్ళ సొంత పరిపాలన ఏదైనా జరిగిస్తున్నారా? చూడండి, అతడు వారి మాటలు వినకపోయిన పక్షమున ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పు అంటున్నాడు. సంఘం ఏం చేసేటప్పుడు చూడండి, అతడు సంగపు మాటయు వినని ఆ సంఘము మాట కూడా వీడు సంఘం నువ్వేడో నాకు చెప్పడానికి, నేను సంఘం మాట కూడా విన్ను, నాకు నువ్వు చెప్పేది ఏంటి అనుకున్నాడు అనుకో, అతడు నీకు అన్యుడుగా అంటే క్రైస్తవత్వం పోయినట్టే వాడికి. అంటే సంఘములో లేనివాడు, సంఘమునకు కానివాడు, సంఘాన్ని ధిక్కరించిన వాడు ఏమైపోతారన్నాడు? ఒకప్పుడు సంఘం బయట అన్యజనుడిగా ఉండి బాప్తిసం పొంది దేవుని పక్షమున చేర్చబడిన నీవు, దేవుడు చేర్చిన నీవు సంఘముతో విభేదం కలిగి ఒకళ్ళు బయటికి పోయావనుకో, సంఘం ఏది ఎలాంటి జడ్జిమెంట్ ఇస్తుంది? అన్యుడు, వీడు దేవుని ఎరుగని వాడు, వీడిక క్రైస్తవుడు కాడు, సొంకరి, వీడు పాపి, ఎంచుకొనవలెను. ఇప్పుడు సంఘానికి ఏ అధికారం ఉందో తెలిసినప్పుడు మీకు, మీరెవరైనా సంఘానికి రాకపోతే, సంఘంతో సహవాసం కలిగి ఉండకపోతే, సంఘపు కార్యక్రమాలలో బాధ్యతలు నీకు లేకపోతే, ప్రభు పక్షమున నువ్వు చేర్చబడకపోతే, దేవుడు నిన్ను చేర్చకపోతే, కేవలం వేషధారణతో నటనలో ఉంటే సంఘము నిన్ను అన్యునిగానే ఎంచుతుంది. సుగ్గరి పాపి అయిపోతావు. నువ్వు సంఘానికి వచ్చిన సుఖమే ఉంది. నువ్వు పర్ఫెక్ట్ సంఘంలో లేకపోయినా పాపివే. మంచి సంఘంలో ఉన్న తర్వాత అధికారాన్ని ధిక్కరించి బయటికి పోయావనుకో, ఏముందని మనం కూడా ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడుకుంటారు అక్కడ ఉంటామన్న తండ్రి అన్నది కాక దేనికన్నాడంటే దీని గురించి అన్నాడు. వివాదాన్ని తీర్చడానికి ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటే అని అర్థం, అంతేగాని ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటే అక్కడ ఉంటానని చెప్పిన మా తండ్రి అని మొదలెడతాడు. ఆ భాష తప్పండి. అంటే ఒక్కడుంటే ఉండడు అనమాట. అయితే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటేనే ఉంటాడని నువ్వు అంటున్నావు అప్పుడు బైబిల్లో వాక్యం తీసి, అంటే ఒక్కడుంటే ఉండడా దేవుడు? గొడవలో కూడా ఉంటాడు. ఇప్పుడు ఒక గొడవ వచ్చింది, ఆ గొడవ చెప్పడానికి వెళ్ళాడు, వినలేదు. అప్పుడు ఇద్దరు ముగ్గురు తీసుకెళ్ళి చెప్పాడు, వినలేదు. అప్పుడు సంఘం దగ్గర తీసుకొచ్చాడు, సంఘపు మాట కూడా వాడు వినలేదు. అప్పుడు ఏం చేశారో చూడండి, అతన్ని సొంకరిగాను అన్యునిగాను ఎంచుకొనవలెను. ఇప్పుడు సంఘంతో చెప్తున్నాడు చూడండి, ఏమని? భూమి మీద మీరు వేటిని బంధింతురు. అంటే సంఘానికి ఎంత అధికారం ఉందంటే, ఇతడు దేవాని సంఘములో నుండి బయటకు ఇతన్ని పంపివేశాము, వీడు పాపములో బంధింపబడిపోతున్నాడు, మరలా వెళ్ళి వీడు పరలోకానికి అర్హుడు కాడు. ఈ జడ్జిమెంట్ సంఘం ఇస్తుందండి. మరలా చదవండి, మీకు అనుమానం మరలా చదవండి అన్నమాట. భూమి మీద మీరు వేటిని బంధింతురు. ఎవరితో చెప్తున్నాడు? దేవుడు సంఘముతో చెప్తున్నాడు. అది సంఘానికి విశేషాధికారం. సంఘానికి ఎంత అధికారం ఉందంటే, నేను సంఘానికి రానంత మాత్రంలో నువ్వు నన్ను తీసేడు పెట్టి నేనే ఇళ్ళు దుకాణం పెట్టుకుంటానని అరలో ఒకటి పెట్టుకున్నాడు, లేదా ఇంకొక దగ్గర ఒకటి పెట్టుకుంటాడు, పెందుర్తిలో ఒకటి పెట్టుకుంటాడు. సంఘములోంచి విడిపోయిన వాళ్ళంతా దుకాణాలు పెట్టేసుకున్నారు. వీళ్ళంతా కూడా సంఘము బంధింపబడిన వారు. సంఘం వాళ్ళని బయట పెట్టేసింది. వాళ్ళు వెళ్ళిపెట్టేవారు అయిపోయారు. వాళ్ళు క్రైస్తవులు కారు, వాళ్ళది ఆరాధన కాదు, దేవుడు వాళ్ళ మనం వినడు. మీకు అర్థమైందా లేదా? మీరు వేటిని బంధింతురో భూమి మీద, మీ సంఘంలో వీడు ఫలానా వాడు మంచివాడు కాదు, ఫలానా ఆమె, వీడు బయటికి పోయారు, దేవుని గౌరవించడం లేదు, దేవుని పని చేయటం లేదు, వీళ్ళు దేవుని కొరకు వాళ్ళ మందలించినా వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, వాళ్ళు బయటికి పోయారు సంఘాన్ని వదిలి. కనుక తండ్రి వీరిని మేము బంధిస్తున్నాం, ఇక మేము రానివ్వండి. అప్పుడు యాక్షన్ ఎక్కడ వస్తుందో చూడండి. ఇప్పుడు యాక్షన్ ఎక్కడ వస్తుందో చూడండి. భూమి మీద మీరు వేటిని బంధింతురు, అవి పరలోకమందు బంధింపబడును. ఇది సార్వత్రిక సంఘం అండి, దేవుడు చేర్చిన సంఘం అండి, ప్రభు రక్తం చేత కొనబడిన సంఘం అండి. ఇందులో పని చేసే వాళ్ళే ఉండాలండి, సోమరులు ఉండకూడదండి.
నీవు దేవుని కొరకు ఏం చేయుచున్నా ఇక్కడ ఏంటి? ఆదివారం సెలవు గనక వచ్చి కూర్చొని ఒక గంట విని వెళ్ళిపోతావా? సంఘమా ఇది? రాజ్యమా ఇది? ఇది రాజ్యమా? రాజ్యానికి కాపలా ఉంటుంది, రాజ్యానికి అధికారం ఉంటుంది, రాజ్యానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మరి ఆ రాజ్య రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు ఫాలో అవుతున్నావా? వింటున్నావా నువ్వు? నెక్స్ట్, భూమి మీద మీరు వేటిని విప్పుతురో వేటిని విప్పుదురో అవి అవి పరలోకమందున పరలోకమందున విప్పబడును. విప్పబడును. ఎంత అధికారం ఇచ్చాడండి! మళ్ళా నువ్వు సంఘంలోకి వచ్చిన తర్వాత మళ్ళా నువ్వు క్షమాపణ కోరుకుంటే మళ్ళా నీకు పరలోకంలో ఆ సభ్యత ఇస్తానన్నాడు. అంటే భూమి మీద ఉన్న దేవుని సంఘానికి పరలోకంలో ఉన్న రాజ్యానికి సంబంధం ఇప్పుడు మీరు తెలుసుకోవాలి. అంత అధికారం దేవుడు చేర్చిన సంఘానికి ఉంటుంది. ఏమండి? సంఘం ఎంత గొప్పది! సంఘం ఎంత గొప్పదట! ఎంత మహాజ్ఞానం కలిగిందట సంఘం! ఒక మాట చెప్తానండి. మత్తయి సువార్త 16:18-19 వచనాల్లో పేతురు గారితో మాట్లాడుతూ యేసు ప్రభు వారు సంఘం గురించి ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 16:18-19. మరియు నువ్వు పేతురు అయ్యా, రాయు నువ్వు. పేతురు క్రీస్తు అనే ఈ బండ మీద నా నా సంఘమును సంఘమును కట్టుదును. కట్టుదును అంటున్నాడు యేసుక్రీస్తు. చనిపోవాలి కదా మరి, సంఘం రావాలంటే చనిపోవాలి. మరి యేసు రక్తం చేత కడగబడాలి కదా. మనం అంతా కడగబడితేనే కదా మనం పరిశుద్ధులం అవుతాం, రాజ్యవాసులం అవుతాం, సంఘంతో చేర్చబడతాం. సంఘం కట్టక ముందు ప్రభు అంటున్నాడు, సంఘం ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో ఆయన కూడా చెప్తున్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని. ఈ సంఘంలో ఉంటేనే నువ్వు స్వర్గానికి పోతావు అన్నాడు. సంఘంలో ఉంటేనే స్వర్గానికి పోతావు. ఎందుకంటే పాతాళ లోక ద్వారాలు దీని దగ్గరే ఉన్నాయి. ఇది ఓపెన్ చేసిందంటే నువ్వు పాతాళానికి పోతావు 19వ వచనం. అని కిందనేమన్నాడండి? 19వ వచనం. కిందనేమనండి? ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని పేతురుతో చెప్తున్నాడు ఆయన. అని 19వ వచనంలో పరలోక రాజ్యము రాజ్యపు తాళపు చెవులు నీకిచ్చును. నీకిస్తాను. అంటే నువ్వు ఇప్పితేనే ఈ సంఘంలో వాడు పరలోక ప్రవేశం జరుగుతుంది. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిచ్చుదును, నువ్వు భూలోకమందు దేనిని బంధిస్తావో. వీడు పరలోకానికి వెళ్ళకూడదని తాళం వేసావా, వీడు బయట నరకానికి పోతాడు. ఎందుకంటే అసలు పాతాళలోక ద్వారాలే సంఘం ముందు నిలవనేరవు. అంటే మనం యేసుక్రీస్తు ద్వారా బాప్తిసం పొందిన వారమై అపోస్తుల బోధ, ఒరిజినల్ బోధలో మనం సాగిపోయి అపోస్తుల శిష్యుల వలె నిస్వార్థంగా ఎదుటి వారి డబ్బును ఆశించకుండా అవసరమైతే మన ప్రాణాలను సైతం అర్పించడానికి సిద్ధపడతావో వాళ్లే క్రైస్తవులు. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇచ్చేదను. మరి అదే మాట ప్రయోగిస్తున్నాడు, నీవు భూలోకమందు దేనిని బంధించదు అది పరలోకమందు బంధింపబడును. ఎందుకంటే తాళపు చెవులు నీకు ఇచ్చాను కనుక. భూలోకమందు దేనిని విప్పిదు అది పరలోకమందు విప్పబడును అతనితో చెప్పును. సేమ్ రిపీట్. మరలా పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తున్నాను పేతురు. అంటే సంఘానికి పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇచ్చాడా? ఇచ్చాడు. ఏవి? అదే నీ చేతిలో ఉన్న బైబిల్. ఎవడు పరలోకానికి ఎలాగెళ్తాడో కరెక్ట్ గా బైబిలే చెప్తుంది. నీ చేతలో దేవుని చేత చేర్చబడిన నీవు సంఘములో సంఘానికి విధేయుడిగా బ్రతుకుతున్నావా, సంఘాన్ని ఎదిరించి ధిక్కరించి బయటకు పోతున్నావా? ఒకసారి ఆలోచించుకోవాలి మీరు. ప్రతివాడు నుండి 4 మాటలు నేర్చుకోవడం ఇదో గుడి పెట్టేస్తుంది. తెలుసా మీకు? ప్రతివాడు వీధికి ఒక గుడి, ఒక షడ్డ వేసేస్తాడు, ఒక సిలువ వేసేస్తాడు. ఇది ఒక సంఘం, అడుగు సంఘం అదంతే. అసలు బైబిల్లో ఏది సంఘం? ఏది బైబిల్లో ఉన్న సంఘం? చాలా మంది మన దగ్గరికి వచ్చి బయటకు పోతారండి. వాళ్ళు కూడా బాధ చేసేస్తున్నారు, వాళ్ళు కూడా మీటింగ్కి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళొచ్చా? అలా వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? వెళ్ళొచ్చా వెళ్ళకూడదు బైబిల్ నడుదామండి. వెళ్ళొచ్చా వెళ్ళకూడదు బైబిల్ నడుదాం. ఎందుకంటే తాళపు చెవులు ఎక్కడున్నాయి? సెక్షన్స్ అందులో ఉన్నాయి. ఏ నేరం చేసేవాడికి ఏ సెక్షన్ కింద పెట్టాలో రాజ్యాంగం చట్టాన్ని ఎలా తయారు చేసిందో, మన రాజ్యాంగంలో చట్టం ఎలా ఉందో అలాగే బైబిల్లో ఉంది.
కొంతమంది అడుగుతున్నారు, చూడండి చూద్దాం. అధికార దుర్వినియోగం. తీతు పత్రిక, కొరింథీ పత్రిక 2వ పత్రిక అండి, 8:23. అందరూ తీయండి, అందరూ తీయాలి, రాసుకోవాలి. ప్రపంచం అంతా వింటున్నారు, నోట్స్ తయారు చేసుకోవాలి. కొరింథీ 2వ పత్రిక 8:23. తీతు ఎవడని ఎవరైనా అడిగిన ఎడల అంటే ఏంటి? ఎవడు పడితే ఆడొచ్చి బైబిల్ చెప్పేస్తే నీ వినకండ్రా నాన్న సోదిగాళ్ళారా అని చెప్తున్నాడు దేవుడు. ఆ పేరు చెప్పినా మీరు ఎవరిని రానివ్వకండి, నాకు ఒకసారి ఫోన్ చేయండి. నీకు అర్థమైందా? తీతు లాంటి వాడిని పౌలు గారు అంటున్నారు, తీతు ఎవరైనా అడిగిన ఎడల అతడు నా పాలివాడును, నీ విషయములో నా జత పని వాడే ఉన్నాడని సంఘ సహోదరులు ఎవరిని అడిగిన ఎడల వారు సంఘముల దూతలు, క్రీస్తు మహిమయ్య ఉన్నారని చెప్పు అన్నాడు. అంటే పౌలు గారు సంఘము అనుమతి ఇస్తేనే తీతు బయటకు వెళ్ళాడు. బాగా వినాలి ఇక్కడ మీరు. నీకు ఎవరు అధికారం ఇచ్చారు? ఎక్కడ పడితే వెళ్ళిపోతావు. నువ్వు సంఘం పెట్టేస్తావు, కప్పరాడలోను, కుక్కరాడలోను, చెత్తలో తాడిచెట్ల పనులోను. ఎవరా నువ్వు పెట్టడానికి? అసలు బైబుల్ తెలుసా నీకు? ప్రతి వాడు సంఘం పెట్టేటివేనండి. ఇలాంటి మూర్ఖులందరికీ చెప్తున్నానండి, ప్రపంచవ్యాప్తంగా ప్రతి మూర్ఖుడు కూడా బయటికి పోవడం, వాడు ఒక 10 మందిని అంటేసుకోవడం, వాడికి ఇష్టం వచ్చినట్టుగా వాడు బిహేవ్ చేయడం. అసలు బైబుల్ రాదు నీకు. నువ్వు బయటికి వెళ్ళాలంటే సంఘము అనుమతి ఇవ్వాలి. నువ్వు వెళ్ళగలవు, నువ్వు వాక్యం చెప్పగలవు, నువ్వు వెళ్ళు అని సంఘం ఇవ్వాలి. ఇస్తే వాక్యం చెప్పి మళ్ళా సంఘానికి వచ్చేయాలి. లేదా నువ్వు సంఘాన్ని నడపగలవనే స్తోమత ఉంటే సంఘం అప్పుడు నీకు అధికారం ఇస్తుంది, సంఘాన్ని నడిపించు అని. ఇప్పుడు చూద్దాం, చూసారు కదా. తీతు ఎవడైనా అడిగిన ఎడల అతడు అపోస్తులుడైన పౌలనే నా జత పని వాడును, నా విషయంలో జత పని వాడును, మన సహోదరులు ఎవరైనా అడిగిన ఎడల వారి సంఘము దూతలు, క్రీస్తు మహిమ. నేను సంఘం పంపగా వచ్చిన వారు, పంపబడిన వారు. దూతలు అంటే పుట్టినోట్లు ఏమన్నట్టు చూడండి, అపోస్తులు చూడండి, దాని చిన్న నెంబర్ ఇస్తారు, కింద పుట్టినోట్లు ఏమన్నట్టుంది? సంఘము ద్వారా పంపబడిన వారు అని అర్థం. ప్రవక్తలు తండ్రి అయిన దేవుని ద్వారా పంపబడ్డారు, వాళ్ళు అపోస్తులులే. యేసుప్రభు కూడా అపోస్తులుడే, దేవుడు పంపగా వచ్చిన వాడు. అపోస్తల్ అనే పదం గ్రీకు పదం అండి. ఈ పదానికి తెలుగులో అర్థం పంపబడిన వాడు అని అర్థం. అపోస్తలుడు అంటే పంపబడిన వాడు. పంపబడిన వారిలో ప్రవక్తలు ఉన్నారు. దేవుడు పంపగా, తండ్రి అయిన దేవుడు పంపగా వచ్చిన వారు అపోస్తలులు, ప్రవక్తలు. తర్వాత యేసుప్రభు కూడా అపోస్తలుడును అని కూడా అంటాడు. ఆయన కూడా అపోస్తలుడే. ఆయన తండ్రి పంపగా వచ్చిన వాడు. నెక్స్ట్ ఎవరు పంపారు? యేసుక్రీస్తు పంపగా. వాళ్ళెవరు? 12 మంది అపోస్తలులు. యేసు పంపగా, యేసు చేత పంపబడిన వారు ఈ అపోస్తలులు. వీళ్ళెవరు? సంఘము ద్వారా పంపబడిన దూతలు, అపోస్తలులు. అంటే సంఘము నిన్ను పంపించాలి. సంఘము నిన్ను పంపిందా? ఎవరు పంపారు నిన్ను? నీకెవరిచ్చారు అనుమతి? బయటికి వెళ్ళి నువ్వు ఆరాధన చేసుకుని ఇష్టం వచ్చినట్టు ప్రసంగాలు చేయమని నీకెవరిచ్చారు అధికారం? మీకు అర్థమైందా? మీరు ఈసారి ఎవరైనా బయటికి వెళ్ళి వాక్యం చెప్పాలనుకుంటే మా దగ్గరికి వచ్చి కూర్చోండి. నీకు ఎంత వాక్యం తెలుసు? మాకు తెలుసుగా. బయటికి వెళ్తే వాళ్ళకి తెలియదు, అమాయకులు. వాళ్ళు ఎలాగే గుడ్డోళ్ళు, వాళ్ళకి ఏం తెలీదు. నువ్వు గుడ్డోడు అని మాకు తెలుసు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి 4 మాటలు మాడేసరికి నీ కళ్ళు ఉన్నాయనుకుంటారు. అప్పుడు వాళ్ళు అనుకుంటారు మాకు తావు చూపించమంటారు. నువ్వు గుడ్డోడువే కనుక గుడ్డివాడుకు తావు చూపితే ఇద్దరు వీళ్ళు ఎక్కడ పడతారట? గొంటలో పడతారు. నీకు వాక్యం తెలియదని మాకు తెలుసు. నీకు వాక్యం తెలియాలి, నువ్వు చెప్పగలవు, నువ్వు నిస్వార్థపరుడవు, దేవుని కొరకే నిలబడిన వాడవని సంఘము గుర్తించి నీకు అనుమతి ఇస్తేనే తప్ప నువ్వు బయటికి వెళ్ళి వాక్యం చెప్పకూడదు. ఏమనుకుంటున్నావు? ఎవడ పడితే వాడు బైబిల్ పట్టుకెళ్ళి నోటుకొచ్చినట్టు పాకండి. నువ్వు చెప్పాలో వద్దో డిసైడ్ చేసేది సంఘం. నువ్వు ఏ సంఘంలో చేర్చబడ్డావు? నిజముగా దేవుని చేత చేర్చబడిన వాడవైతే ఆ సంఘములో వాళ్ళ సహవాసములో నువ్వు ఉంటే, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు, అపోస్తుల బోధ, అలా బైబిల్ యందు నువ్వు సహవాసం కలిగి ఉంటే
ఆ సంఘము నిన్ను గుర్తించి నువ్వు చెప్పగలవని నీకు మీద అనుమతిస్తే ఎక్కడ చెప్పేసి రావాలో చెబుతుందో తప్ప అక్కడికి సెటిల్ అయిపోయి సంఘం పెట్టుకు పాస్టర్ అయిపోకు. మళ్ళీ కమ్ బ్యాక్, వెనక్కి రావాలి, మళ్ళీ ఈ సహవాసంలోకి రావాలి. నీకు బైబిల్ మీద సరిగ్గా రాదు కదా, నీకు ఎలాగిచ్చేస్తావు అప్పుడు ఇండివిజువాలిటీ. వెరీ గుడ్, వెరీ గుడ్. మరొకటి చూద్దాం ఈసారి, మరొకటి చూద్దాం. 11వ అధ్యాయం 26, 11వ అధ్యాయం 26లో అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 26లో అంత్యొకయలో సంఘము మొట్టమొదట క్రైస్తవులు అనబడ్డది. సంఘం క్రైస్తవులు అనబడాలి, వేషధారులైన క్రైస్తవులు అనబడకూడదు, మానవ కల్పిత సంఘాలుగా పేర్లు పెట్టుకోకూడదు. క్రైస్తవులు అనబడిరి. ఏ క్రైస్తవులు అనబడిరి? క్రైస్తవులు అనబడిరి. బాప్టిస్ట్ క్రైస్తవులు, పెంతెకోస్తు క్రైస్తవులు, లూథరన్ మిషన్ వాళ్ళు, రోమన్ క్యాథలిక్ వాళ్ళు. ఈ భాష తప్పు, అది సంఘం కాదు. దేవుడు దానికి అధికారం ఇవ్వలేదు. అది దేవుని రాజ్యం కాదు. అది దేవుని యేసుక్రీస్తు శిరస్సుగా సంఘంలో లేడు. ఏమండి? 11వ అధ్యాయం మరలా 26వ వచనం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 26వ వచనం. 26 అయిపోయింది, నేను 22, 25. అపోస్తుల కార్యాలు వారిని గూర్చిన సమాచారము 11వ అధ్యాయం 20 అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 22, 25 వచనాలు 2. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములోనున్న సంఘపు వారు విని. ఏదైనా యెరూషలేములో ఉన్న దేవుడు ప్రారంభించిన ఆ రాజ్యానికి కనెక్ట్ అయి ఉంటుంది ఇదంతా. ఈ మధ్య చాలా మంది మన బైబిల్ కాలేజీ పెట్టి రీసెర్చ్ సెంటర్లు పెట్టేసి ప్రిన్సిపాల్స్ అయిపోయిన వాళ్ళందరూ మేము పెద్ద మోనార్కులు అయిపోయామని ఇప్పుడు మనతో సంప్రదించకుండా స్వనిర్ణయాలు తీసేసుకుంటున్నారు వీళ్ళంతా. అసలు ఎవడు స్వనిర్ణయం తీసుకోకూడదు. ఏమండి? వారిని గూర్చిన సమాచారం ఎవరిని గురించి మీకు అర్థమవుతుంది. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములోనున్న ప్రారంభ సంఘపు వారు వినాలి. విని బర్నబాను అంత్యొకయ పట్టణం వరకు పంపిరి. బర్నబాని పంపారు. బర్నబా వెళ్ళవలసిన అధికారం ఉందా? బర్నబాకి ఆ క్వాలిఫికేషన్ ఉన్నాయా? ఎందుకు లేవండి బాబు. అతను సంఘపు డబ్బు తినేసేవాడు కాదు. మిగుల ఆస్తు గలవాడై, మిగులు భూమి గలవాడై ఉండి ఆ భూమినంతా అన్ని అపోస్తలులు యెరూషలేములో ఉన్న సంఘానికి ఇచ్చాడండి డబ్బు తీసుకెళ్ళి. అది అర్హత. ప్రతివాడు సంఘంలో సభ్యుడు ఎలాగవుతాడు? బర్నబా సంఘస్థుడయ్యాడు, బర్నబా చేర్చబడ్డాడు. ఎందుకంటే దేవుని కొరకు తనకున్న భూములను అమ్మి దేవుని కార్యక్రమాల కోసం వాడిన వాడే సంఘ సభ్యుడు అవుతాడు. అలాంటి వాడే నమ్మకమైన వాడు అవుతాడు. ఇప్పుడు యెరూషలేములో ఉన్న సంఘం ఏం చేసిందట? వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న ప్రారంభ సంఘపు వారు విని బర్నబాను అంత్యొకయ పట్టణం వరకు పంపిరి. బర్నబాకి ఎవరు అనుమతి ఇచ్చారు? యెరూషలేము సంఘం ఇచ్చింది అనుమతి. నేనే బోల్డ్ భూమి ఇచ్చేసాను, మా ఊర్లో మా కొప్పరలో పెద్ద సంఘం పెట్టేస్తాను అన్నాడా? నేను ఒక సంఘం పెట్టేస్తాను ఇక్కడ, నేను అపోస్తుల దగ్గరికి వెళ్ళడం ఏంటి? నేనే బోల్డ్ భూములు ఇచ్చారు ఆయనకి. పేతురు గారికి ఏముంది? చిన్న చేపలు పట్టుకుని బోట్ ఉంది. ఆంధ్రీకి ఏముంది? ఇదంతా జాలరులు, వీళ్ళ దగ్గర వాళ్ళు ఉన్నాయి. నేను చూస్తే ల్యాండ్ లార్డ్ని. మరి మిగిలి భూమి గలవాడంటే ల్యాండ్ లార్డ్ కదండి. నేను ల్యాండ్ లార్డ్ని. నేను యెరూషలేములో ఉన్న సంఘం పెద్దలతో సంప్రదించడం ఏంటి? డోంట్ కేర్ అంటావా? ఒక్క తీసేస్తాడు నీకు. ఏమండి? చాలా మంది అధికార ధిక్కారం చేస్తున్నారు. మనలోంచి వెళ్ళిపోయి ప్రసంగికులు అయిపోయి గుడ్లు పెట్టేస్తున్నారు, బడ్లు పెట్టేస్తున్నారు. మన అధికారం కింద లేరు వాళ్ళు. కానీ వాళ్ళని తీసేస్తే వాళ్ళు ఏమవుతారో అనేది ఈ ప్రసంగం చెప్తున్నాను. ఇంతవరకు ప్రపంచానికి ఈ విషయం నేను చెప్పలేదు. ఎవరికి తెలియదు ఇది. బర్నబా గొప్ప సేవ చేశాడని యెరూషలేములో ఉన్న అసలు బర్నబా ఎవరు? అంత్యొకయ సంఘానికి చెందినవాడు. అంత్యొకయ సంఘం ఏర్పరచబడింది ఇతను సమర్థతను బట్టి, అక్కడ ఉన్న పెద్దలు బట్టి. పౌలు కూడా అంత్యొకయ సంఘానికి చెందినవాడు, తెలుసా మీకు? ఆయన కూడా అంత్యొకయ సంఘ సభ్యుడు. ఎవరి వలన? అపోస్తుల వలన. ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు అదే దారికి వస్తున్నాం. అప్పుడు వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంత్యొకయ పట్టణం వరకు పంపిరి. బర్నబా పౌలును వెతుకుటకు తార్సునకు వెళ్లి అతనిని కనుగొని అంత్యొకయకు తోడుకొని వచ్చాను.
పౌలు ఎవరు? తనకున్నదంతా పెంటతో సమానంగా ఎంచుకున్న మహనీయుడు, త్యాగశాలి పౌలు. సంఘాలు కట్టేవాడు త్యాగధనుడై ఉండాలి. సంఘాలు కట్టేవాడు బైబిల్ పరిపూర్ణంగా తెలిసి ఉండాలి. సంఘ ధిక్కారాలు, సంఘ రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలిసి ఉండాలి. దేవుడు రాయించిన దేవుని రాజ్యం ప్రవచన సారమైన సంఘం ఇది. రాజుల కాలంలో భూమి మీద స్థాపిస్తానన్న దేవుని సంఘాలు ఇదే రాజ్యం అయింది. ఈ రాజ్యంలో దేవునికే విలువ లేకపోతే, ఈ రాజ్యాంగంలో ఉన్న నువ్వు దేవుని వాక్యాన్ని చట్టానికి లోపడకపోతే నువ్వు ఈ రాజ్యానికి సభ్యుడు వెళ్ళగవుతావు చెప్పు. ఏనా? 11:29-30. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడును, అపోస్తల కార్యాలు 11:29-30. అప్పుడు శిష్యుల్లో ప్రతివాడు తన శక్తి తమ శక్తి కొలది యూదులలో కాపురమున్న సహోదరులు, యోదయలో కాపురమున్న అనగా యెరూషలేము సంఘానికి సంబంధించిన వాళ్ళు, యోదయ దేశం, యెరూషలేము సంఘంలో కాపుర సహోదరులకు బర్నబా పౌలు చేత అను వారి చేత పెద్దల యొద్దకు దానిని పంపిరి. ఆ అమౌంట్ పంపించారట. ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు? డబ్బు పట్టుకెళ్ళడానికి ఎవరిని సహాయం చేశారు? కరువు వచ్చిందండి, కరువు కాలం. అంత్యవేళ సంఘస్థులు ఏం చేశారంటే ధనాన్ని కూడబెట్టారండి. వారు కొంత సహాయాన్ని యోదయలో కాపురమున్న యెరూషలేము సంఘానికి సహోదరుల దగ్గరికి పంపాలండి. అప్పుడు ఎవరిని ఎన్నుకున్నారట? సంఘ సహోదరులు బర్నబా పౌలు చేత యెరూషలేము సంఘ పెద్దలకు దానిని పంపిరి. నీ ఇష్టం వచ్చినట్టుగా చేయకూడదు. సంఘానికి ఒక అధికారం ఉంది, సంఘానికి ఒక రాజ్యాంగం ఉంది, సంఘానికి ఒక చట్టం ఉంది. దీన్ని గౌరవించకుండా బైబిల్లో 4 ప్రసంగాలు నేర్చుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి దుకాణాలు కడితే అవి సంఘాలు కాదు నాయనా. నువ్వు నరకానికి పోవడానికి ఏర్పాటు చేసుకుంటున్నారు, వాళ్ళందరినీ పాడు చేస్తున్నావు. నువ్వు పాడైపోయి వాళ్ళందరినీ పాడు చేస్తున్నావు. అందుకే ఈ రోజు ఎవడు సంఘానికి కట్టుబడి ఉండకుండా ఇష్టపడటం లేదు, సంఘానికి కట్టుబడి ఉండడానికి ఇష్టపడటం లేదు. స్వతంత్రంగా వ్యవహరించారు. వాడు తలబెట్టలు వేసుకోవాలి, మోటార్ సైకిల్ కొనాలి, ఆడొక పాస్టర్ అయిపోవాలి, అడొక ప్రసంగం అయిపోవాలి, అడొక దుకాణం పెట్టేయాలి. ఇవి కావండి సంఘాలు, గమనించాలి మీరు. ఏమండి? 13:1-3 అపోస్తల కార్యాలను ఎందుకు పేరెట్టాడంటే ఆ రోజు సంఘ చరిత్ర ఎలా జరిగిందో దాని అడ్మినిస్ట్రేషన్, దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్, దాని అధికారం ఇక్కడ చెప్తున్నాడు. జాగ్రత్తగా వినండి. 13:1-13. అంత్యొకయలో ఉన్న సంఘము, యెరూషలేములో ఉన్న సంఘము, ఇది అంత్యొకయలో ఉన్న సంఘం గురించి చెప్తున్నాడు. అంత్యొకయలో ఉన్న సంఘములో బర్నబా నిగర అనబడిన మనయేను, సిమియోనును, కురేనీయుడైన సీమోనును, లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, పౌలు అను ప్రవక్తలు బోధకులు ఉండరి. ఆ సంఘంలో ఎంతమంది ఉన్నారండి? వీళ్ళందరూ లిస్ట్ ఉంది, జాబితా. పెద్దలు ఉన్నారు, బర్నబా ఉన్నాడు, పౌలు ఉన్నాడు, హేరోదు దగ్గర పనిచేసిన వాళ్ళు ఉన్నారు, మనయేన్ అనేవాళ్ళు, ఇలా కొంతమంది ప్రవక్తలు ఉన్నారు, సంఘంలో బోధకులు ఉన్నారు. వారు ప్రభువును సేవించచ్చు, ఉపవాసము చేయొచ్చు. పరిశుద్ధాత్మ గర్భమా నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేకపరచండి. దయచేసి వాళ్ళిద్దరిని సంఘంలో పెట్టేసుకోకండి, మీ సంఘంలోనే మాత్రం వాళ్ళని ఉంచకండి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. వాళ్ళని ఏం చేయమంటున్నాడు? అంత్యోకయ సంఘములో పౌలుని బర్నబాని ఏం చేయమంటున్నాడు? వారిని నా కొరకు ప్రత్యేకపరచండి. మింగేకు తర్వాత వారు ఉపవాసం చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారు. సంఘము పంపిందంటే పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారు అని అర్థం. సంఘము పంపింది వీళ్ళని. పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళతో చెప్తున్నాడు, వీళ్ళని అందరూ మీ సంఘంలోనే ఉంచుకోండి. వీళ్ళిద్దరు చాలా త్యాగధనులు. ఒకరున్న తనకున్నదంతా పంటతో ఎంచుకున్నాడు పౌలు. ఒక ఆయన మిగులు భూమి గలవాడే ఈ ప్రభంజనానికి ఈ సంఘానికి ఉద్యమంలో పాల్గొన్నాడు. తన ధనాన్ని అంతా ఇచ్చి వీళ్ళిద్దరిని మీ దగ్గరే పెట్టుకోకండి, నా కొరకు పంపించండి, బయటికి పంపండి అంటే అప్పుడు సంఘము ద్వారా పంపబడి కింద ఉంటుంది చూడండి. ఏమని చదవండి, అదే 3వ వచనం చివరి మాట. 4
4వ వచనం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై తెలివికి వచ్చి అదనమాట పంపబడ్డారు. సంఘము ద్వారా పంపబడ్డారు. పరిశుద్ధాత్మ సంఘానికి చెప్పింది, సంఘము పంపారు, సంఘం పంపించింది వెళ్ళిన. అంటే సంఘం అనుమతి ఉంటే గాని, సంఘము పంపితేనే గాని, సంఘం వెళ్ళమంటేనే గాని ఎవడ పడితే వాడు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళి నోటికి వచ్చినట్టు వాగి అక్కడ సంఘాలు కట్టకూడదు. అర్థమైందండి? ఇంకా చూద్దామా? అపోస్తుల కార్యాలు 14వ అధ్యాయం, 21 నుంచి చూడండి. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి, అలా పంపబడిన వారు సంఘములో పట్టణం అంతా ప్రకటించి అనేకులను శిష్యులుగా అనేక మందిని శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఈకొనీకును అంతియోకును మళ్ళా తిరిగి వచ్చేసారు. చూసారా? అక్కడ వెళ్ళిపోయి దుకాణం కట్టి అక్కడ సెటిల్ అయిపోతాడు జిల్లాలోను. మా సంఘం నుంచి చాలా మంది పాతోడు జాన్ అని ఒకడు హైదరాబాద్ లో ఉండేవాళ్ళు అండి. వాడొకడు సంజీవరావు అని ఒకడు. ఈరోజు చాలా మంది బయటికి పోతున్నారు. బయటికి పోయి దుకాణం పెట్టుకుని అక్కడ సెటిల్ అయిపోతున్నాడు. వాడు పరలోకానికి వెళ్ళడనే విషయం వాడికి ఇప్పుడు తెలియాలి. అనుమతి ఉందా వాడికి? అనుమతి ఇచ్చామా? వాడికి అనుమతి ఇవ్వలేదు. సంఘం మేము అనుమతి ఇవ్వలేదు వాడికి. ఈ సంజీవరావు అనే వాడికి అనుమతి ఇవ్వలేదు. మేము చాలా మంది సంఘం నుంచి బయటకు వెళ్ళిపోయారు. వాడు ఎవరికి మేము అనుమతి ఇవ్వలేదు. వాళ్ళే స్వయమయ అధికారంతో అధికారం సంఘ ధిక్కారం నేరం చేసి బయటకు పోయేవాళ్ళు. బయటకు పెట్టి దుకాణాలు పెట్టి బోర్డులు పెట్టుకుని ఆరాధన చేస్తున్నారు. అలా చేయటం తప్పు. వాడు వెళ్ళాలనుకుంటే సంఘం అనుమతి తీసుకోవాలి. సంఘం పంపాలనుకుంటే వాడికి అర్హత ఉందో లేదో చూడాలి. వాడు బయటకు వెళ్ళి సంఘాన్ని నడిపించగలడా? మందరు మేపగలడా? తిరిగి అంత్యోకయ సంఘానికి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని అనేక శ్రమలు అనుభవించాలని దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించరి. ఇంకా మరియు ప్రతి సంఘంలో వారికి పెద్దలను సంఘానికి వెళ్లి పెద్దలను ఏర్పాటు చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏ సంఘంలో ఉన్నాడు ఆ సంఘంలోని పెట్టించుకోకూడదు అధికారాన్ని. యెరూషలేము సంఘం అంత్యోకయ సంఘంలో యెరూషలేము సంఘంలో ఏం జరుగుతున్నా అంతే సంఘంలో అదే జరగాలి. అంతే సంఘంలో ఏం జరుగుతుందో యెరూషలేము నుండి పంపబడినటువంటి వీళ్ళు అంతే సంఘం ద్వారా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన వీళ్ళు అన్ని సంఘాలలో ప్రభు వాక్య ప్రకారము జరుగుతుందా లేదా అని పెద్దలు నియమించడం మొదలు పెట్టారు. ఇదేంటంటే ఇప్పుడు బయటికి వెళ్ళి ఎవడికాడే ప్రభు అయిపోతున్నాడు, ఎవడికాడే అధికారం అయిపోతున్నాడు. ఎవరిచ్చారు నీకు అధికారం? మన యూనివర్సిటీలో బయటకు వెళ్ళిపోవడం యూనివర్సిటీ పెట్టాడు. ఏం పెట్టాడండి యూనివర్సిటీ? నువ్వు పెట్టగలవు? అసలు నీకు అర్హత ఉందా? నీకు అర్హత ఉందా? ధిక్కారం, సంఘ ధిక్కార నేరం అంటారు దీన్ని. చివరి వచ్చిన చదివిన 28వ వచనం 14 అపోస్తలుల కార్యాలు 28 చివరి వచనం. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలం గడిపిరి. ఇంకా మీదే వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడయుండి చేసిన కార్యములన్నీ అన్యజనులకు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన దేవుడు ద్వారము తెరిచిన సంగతి వారికి వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొక్క బహుకాలము గడిపిరి. పంపబడిన వారు వాళ్ళకి వాక్యం చెప్పడం ద్వారా, వాళ్ళ బలపరచడం ద్వారా యెరూషలేము సంఘం యొక్క అధికారాన్ని, అంత్యోకయ యొక్క సంఘ అధికారానికి లోబడి ఆ సంఘాన్ని బలపరుస్తూ రావటం మనం ఇక్కడ చూస్తున్నాం. 15వ అధ్యాయం, మళ్ళీ అపోస్తలుల కార్యాలు 15వ అధ్యాయం 1-4. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోసే నియమించినటువంటి ఆచారాలను ధిక్కరిస్తున్నారని, సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని మళ్ళీ లింకెట్టారు. అప్పుడు పౌలుకును బర్నబాలు వారితో విశేషముగా వాదన జరిగింది. తర్కములు కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలును బర్నబాలు తమలో మరికొంతమందిని ఏర్పాటు చేసుకుని యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవలని సహోదరులు నిశ్చయించిరి. వెళ్ళాలి మనం. సంఘానికి వెళ్ళిపోదాం, పెద్ద సంఘానికి. అక్కడే యెరూషలేము ప్రవక్తలు ఉన్నారు, అక్కడే అపోస్తలులు ఉన్నారు, అక్కడే వాక్యం తెలిసిన పెద్దలు ఉన్నారు. ఏమండి, ఎవడైనా బయటకు వెళ్ళిపోయినాడు మళ్ళీ మనకు కనబడుతున్నాడు ఇప్పుడు ఇక్కడ.
ఎవడైనా బయటికి పోయినవాడు వచ్చి కనపడుతున్నాడా? మేము బైబిల్ ఉపనిషత్తు కంటే గొప్ప గొప్ప విషయాలు చెప్పగలం అన్నాడు దౌర్భాగ్యులు. ఏం చెప్పగలవురా? నీకు అసలు ఇదే తెలీదు. నీకు అసలు ఏమీ తెలియని వాడు ఏం చెప్పగలవు వాక్యం నువ్వు? ఏం తెలుసు నీకు? అపోస్తల కార్యాలు 15:22 నుంచి, అపోస్తల కార్యం 15:22 నుంచి, అప్పుడు సహోదరులో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యోదాను శీలను ఏర్పరచుకొని యెరూషలేములోని పెద్దలు వీరిని ఏర్పరిచి పౌలుతోనూ బర్నబాతో మళ్ళా యెరూషలేము సంఘం గురించి, ఆనాడు మొదటి శతాబ్దంలో ఆరంభమైన యెరూషలేము సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఎంత అధికారం ఉందో దానికి! సహోదరులో ముఖ్యులైన బర్సబ్బాను మారుపేరు గల యోదాను యెరూషలేములోని పెద్దలు వీరిని ఏర్పరచి, అంత్యోదయ సంఘం ఉంది కదా, అదే సంఘం వాళ్ళు ఏర్పాటు చేసేసుకోవచ్చు కదా. మళ్ళా యెరూషలేము ప్రారంభ సంఘం దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి వారిని అడిగితే వారేమో వీళ్ళిద్దరిని ఏర్పరిచి పౌలుతోనూ బర్నబాతోనూ అంత్యోకు పంపుటిస్తామని అపోస్తులకును పెద్దలకును సంఘం అంతటికి తోచెను. అప్పుడు సంఘం కూర్చుంది, అపోస్తులు కూర్చున్నారు, పెద్దలు కూర్చున్నారు. వెరీ గుడ్. ఈ శీలని మరి మార్కు గారిని బర్నబాతో పౌలుతో పంపిద్దాం తోడుగా సేవలో. సంఘం నిర్ణయించాలి. నీకు ఇష్టమైన వాడిని, నీకు అవసరమైన వాడిని, నీకు డబ్బులు పెట్టుబడి పెట్టినోడిని కాదు తీసుకెళ్ళిపోవడం కాదు. నువ్వు సంఘ అధికారం తిప్పలోబడాలి నువ్వు. లేదా పరలోక రాజ్యపు తాళపు చెవులు సంఘానికి ఇవ్వబడినవని తెలుసుకోవాలరా అమాయకుడా. పర్వాలేదు, మేము క్షమాపణ కోరనవసరం లేదు, సంఘాన్ని మా అధికారం మాకుంది అని నువ్వు అనుకుంటున్నావేమో. మా అమాయకుడు నువ్వు అలా అనుకుంటున్నావంటే చేర్చబడిన వాడువు కావు, దేవుని చేత చేర్చబడిన వాడువు కాదు. నువ్వే వచ్చావు పగట వేషగాడిగా లోపలికి ఎంట్రీ ఇచ్చి మళ్ళా మేము ఎస్కేప్ అయిపోయావు. నువ్వు సంఘ సభ్యుడు కాదు. నువ్వు కానప్పుడు నిన్నేం చేస్తుందో తెలుసా? పరలోక రాజ్యపు తాళపు చెవులు సంఘం దగ్గర ఉన్నాయి కనుక, ప్రభువా వీడి సంఘానికి ద్రోహ కార్యక్రమం చేస్తున్నాడు కనుక వీడిని బయట పెడుతున్నామని అనగానే నువ్వు బయటికి పోతావు. ఆ కాలంలో నువ్వు చచ్చావో నరకానికి పోతావు, మర్చిపోద్దు. ఇప్పుడు మనలోంచి విడిపోయిన వాడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, ఆడు మనతో చెప్పలేదు వెళ్ళిపోతానని బయటికి పోయాడు. బయటికి పోయి ఈలోగా చచ్చాడు అనుకోండి, నరకం అండి. వాడు అనుకుంటున్నాడు నేను బైబిల్ పట్టుకొని సేవ చేసేస్తున్నానని. అసలు ఏమీ తెలియను నువ్వు ఏమి చేసి జనాన్ని కాపాడుతావు? ఏమైనా యుద్ధం చేస్తున్నావు ప్రభుత్వంతో? ఏమైనా యుద్ధం చేస్తున్నావా యేసు ప్రభువుని కాదన్న వారితో? ఏమైనా యుద్ధం చేస్తున్నావా బైబిల్ తప్పన్న వాడితో? అసలు ఏమీ తెలియని వాడు నువ్వు. యు ఆర్ నాట్ ఏ సోల్జర్. నువ్వు ఒక సైనికుడు కాదు, నువ్వు ఒక నాయకుడు కాదు, నీకు బైబిల్ కూడా సరిగ్గా తెలియదు, నువ్వు బయటికి వెళ్ళిపోతున్నావు. సంఘం నీ వెంట ఉండదు. సార్వత్రిక దేవుని సంఘం ఇది. ఏమండి, అసలు ప్రపంచంలో మళ్ళా ఈ విషయానికి వద్దామండి. ఒక లిస్ట్ చెప్తానండి. ఈరోజు మన సంఘం సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించన్నాడా? మరి మనం వెళ్ళామండి. మీరందరూ సర్వలోకానికి సువార్త ప్రకటిస్తున్నారు. మీకు తెలుసా? మీకు సంగతి తెలీదా? www.jayshari.tv కూడా ఉంది. ఇప్పుడు మన నెట్ వింటున్నారు. 2010 ప్రారంభించామండి మనం దాన్ని. 2010లో ప్రారంభించాం. 2010లో 25 దేశాలు ఇక్కడ నుంచి ప్రకటింపబడిన ఈ వాక్యాన్ని వింటున్నాయండి. 25 దేశాలు. అప్పుడు ఎన్ని నెట్లు ఓపెన్ అయ్యాయంటే 1485 నెట్స్ ఓపెన్ అయ్యండి. వాళ్ళ దేశాల్లో వాళ్ళు ఇప్పుకున్నారు, ఆన్ చేసుకున్నారు స్క్రీన్ ని. మరలా చెప్తున్నాను, 2010లో 25 దేశాలు 1485 నెట్ సెంటర్లు ఓపెన్ చేసుకుని చూశారు. దాని ముందు 10 మంది కూర్చోవచ్చు, 15 మంది కూర్చోవచ్చు, 20 మంది కూర్చోవచ్చు, 100 మంది కూర్చోవచ్చు. వెరీ గుడ్. 2011 నెక్స్ట్ ఇయర్ అంటే నేను సీరియల్ గా చెప్తున్నాను. 2011కి 102 దేశాలు పెరిగిపోయాయి. 102 దేశాలు అయ్యాయి. 250 సుమారు దేశాలు ఉన్నాయి ఈ ప్రపంచ పటంలో. ఈ రోజు మన జైశాలి.tvని ఎంతమంది చూస్తున్నారంటే లైవ్ లో ఇప్పుడు కూడా ఎంతమంది? అప్పుడు 2011లో ఎంతమంది చూసారంటే 102 దేశాలు చూసాయండి. ఎన్ని నెట్లు ఓపెన్ అయ్యాయి తెలుసా? 1,72,828 నెట్లు ఓపెన్ అయ్యాయండి. అసలు ఏ సంఘానికైనా ఇది ఉందండి ఎంత షార్ట్ టైంలో? సర్వలోకానికి సువార్త ప్రకటించిన ఏ సంఘం? ఒకదాన్ని చూపించండి మీరు, ఒకదాన్ని.
దట్ ఈస్ ద క్రైస్ట్ చర్చ్, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ద ఓన్లీ చర్చ్. దాని మీద నుంచి అనేజనులు తరలి వచ్చేస్తారట, గుంపులుగా. సర్వలోకానికి సువార్త ప్రకటించామండి. సగం ప్రపంచం అయిపోయిందండి మనది. ఏ సంఘమైనా ఎవడైనా సంఘము ద్వారా ఇంత మహాజ్ఞానం ప్రపంచానికి ప్రకటిస్తున్నారా? ఈరోజు మనకు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కళాశాలలు ఉన్నాయండి, ఎన్ని రీసెర్చ్ సెంటర్లు ఉన్నాయండి. ఏ సంఘానికి ఉన్నాయి మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ప్రపంచంలో ఏ సంఘానికి ఉన్నాయి ఇన్ని సెంటర్లు? ప్రపంచంలో ఏ సంఘం ఇన్ని దేశాలకు ప్రకటిస్తుంది? ఈ సంఘం డబ్బే కదండి, మీరు ఇచ్చిన కానుకలే కదండి దీని అందంతటికి కారణం. అంటే మీరు చేయలేదని అనుకోకండి, మీరిచ్చిందే. మీరు ఇచ్చిన దానితోనే, ఎంతో మంది త్యాగదనుల సహకారంతోనే ఈ మహా కార్యక్రమం ఈరోజు కొండల కంటే ఎత్తుగా ఎదిగిపోయిందండి. ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ అంటే కొండల కంటే ఎత్తుగా కనబడుతుంది. ఒరే ఏదని అడిగితే వాళ్ళే అడగలరా? బైబిల్ చెప్పటానికి ఏ బలానికి భయపడమండి, యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మనం. కనుక సంఘ ధిక్కారం. ఇలాంటి సంఘంలో చేర్చబడ్డావా నువ్వు? అసలు నువ్వు చేర్చబడిన వాడివేనా? ఒకవేళ చేర్చబడకపోతే వేషధారివైనా ప్రయోజనం లేదు, చేర్చబడాలి. చేర్చబడిన నీవు ఈ సంఘం ద్వారా ఏ పనైనా చేయాలనుకుంటున్నావా? సంఘ అధికారాన్ని నువ్వు తీసుకోవాలి. అపోస్తలుల కార్యాలు 14:21-28 ఏముందండి? అపోస్తలుల కార్యాలు 14:21-28 అంత్య సంఘము నుండి పంపబడిన పౌలు బర్నబాలు ఆయా ప్రాంతాల్లో తిరగడం, అక్కడ సంఘంలో పెద్దలను ఏర్పాటు చేయడం, వాక్యం చెప్పడం, బలపరచడం, తిరిగి మళ్ళా వచ్చేసినట్టుగా కనబడుతుంది. తిరిగి మళ్ళా వచ్చేసారు వాళ్ళు అంత్యోక్య సంఘానికి. మళ్ళా యెరూషలేము సంఘానికి వెళ్ళి చెప్పాలి ఈ రిపోర్ట్ అంతా. గత సంవత్సరం మేము ఎవరు రాజేందర్ని, సత్యనారాయణని అన్ని సంఘాల దగ్గరికి పంపించాం, అన్ని కళాశాల దగ్గర పంపించాం, రిపోర్ట్ పెట్టమన్నాం. ఇది వాళ్ళకి అర్థం కాలేదు చాలా మందికి ఎందుకు పంపించాం అనేది. అప్పుడే కొన్ని కళాశాలను తీసేశాం, ఎందుకంటే అక్కడ అవి లేవు. ఇప్పుడు 15:1-4 చూద్దాం. అపోస్తలుల కార్యాలు 15:1-4. కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోసే నియమించినటువంటి ఆచారాన్ని మీరుతున్నారు. సున్నతి పొందాలా, రక్షణ పొందాలి, సున్నతి లేకుండా రక్షణ ఏంటి, బాప్తిసం ఏంటి అని గొడవ పెట్టుకుంటే దీని మీద పెద్ద గొడవ జరిగింది. అప్పుడు ఈ గొడవని పరిష్కరించడానికి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? యెరూషలేమునకు. ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు మరికొందరును యెరూషలేమునకు అపోస్తల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించారు. అంత్యోక్యలో ఉన్న సంఘం డిసైడ్ చేసింది. కాబట్టి వారు సంఘము వలన సాగనింపబడి, చాలా మంది ఈరోజు బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్లో, చాలా మంది క్రైస్ట్ చర్చ్ విశాఖపట్నంలో మీరు సంఘము ద్వారా పంపబడ్డారా, లేక మీ స్వయం అధికారాలు ఏమైనా చేస్తున్నారా? సంఘము ద్వారా పంపబడాలి. పోయే ప్రతివాడు బోధకుడుగా వెళ్ళాలంటే సంఘము నిన్ను పంపించాలి. నువ్వు సంఘం నుంచి పంపించబడి కప్పరాట్ల దుకాణం పెడతావా? అయిపోయావు నువ్వు. నీ దుకాణం క్లోజ్ చేసుకోవాలి. నువ్వు ఈ రోజు కళ్ళు మూసుకుంటూ పోతావు. నువ్వు వాటర్ లిస్టులో లేవు, నువ్వు సంఘ సభ్యుల్లో లేవు, నువ్వు పరలోకానికి వెళ్ళావు. ఎవడైనా చెప్తే తప్పది. బైబిల్ చెప్పింది ఖచ్చితంగా. సంఘము ద్వారా నిన్ను కప్పరాట్ల దుకాణం పెట్టమని నీకు పంపించామా? సంఘం ద్వారా ఆరులో వాళ్ళ దుకాణం పెట్టమని నేను పంపించాను. ఆటో డ్రైవర్ వాడికి ఏమీ రాదు, వాడు ఆరులో వాళ్ళ మళ్ళీ ఆటోకి సంఘం, ఉత్తరం వల్ల పనులు ఒక సంఘం. ఏమండి? జాగ్రత్త, సంఘాలు పెట్టకండి, తప్పు. సంఘము నిన్ను పంపాలి. సంఘము నిన్ను పంపి ఎప్పుడు పంపాలి? నువ్వు సంఘాన్ని నడిపించగలవంటేనే పంపాలి, లేదంటే నువ్వు ఇక్కడికి వచ్చేటమే తిరిగి. ఏనా? ఎంత బాగుందండి. 15:22-27 అపోస్తలుల కార్యాలు 15:22-27. అప్పుడు సహోదరులు ముఖ్యులైన బర్సబ్బాను, మారు పేరు గల యోదాను, శీలను, యెరూషలేములోని పెద్దలు వీరిని ఏర్పరిచి పౌలుతోను బర్నబాతోను పంపించడానికి ఇద్దరిని ఎవరు ఏర్పాటు చేశారట? యెరూషలేములోను సంఘం ఏర్పరిచిందట. పౌలుతో, అంత్యోక్యలో ఉన్న పౌలుతోను శీలతోను ఇద్దరు అసిస్టెంట్లు వెళ్ళాలని. ఈ మధ్యన మనకి ఎలా తయారంటే, మన దగ్గర నుంచి పోయినోడు ఒక పెద్ద తలకాయలాడు పోతే ఒక చిన్న తలకాడు కూడా మన దగ్గర నుంచి వెళ్ళిపోయి ఆడి దగ్గర చేరిపోతున్నాడు. ఈ మంచి సిస్టమ్ కాదు నాయన, ఈ మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మనం ఎలాగా వేదికెక్కి ప్రసంగాలు ఇవ్వటం లేదు చాలా మందికి, ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా రావటం లేదని. ఎవరికైతే ప్రసంగాలు ఇవ్వటం లేదో, ఈ ప్రసంగాలకు వాచిపోయిన వాళ్ళు మనం ఎవరినైతే బయట పెట్టేస్తామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేస్తున్నారు. వీటికి స్టేజ్ ఎక్కి ప్రసంగం ఇస్తారని.
తప్పు చేస్తున్నారు వీళ్ళంతా. ఏముంది అక్కడ? సహోదరుల్లో ముఖ్యులైన బర్సబ్బాను మారు పెరగలి యోధాను శీలను యెరూషలేములోని పెద్దలు వీరిని ఏర్పరిచి, యెరూషలేము సంఘంలో వాళ్ళు వీళ్ళు ఎవరు అనుకున్నారు? యెరూషలేము సంఘంలో ఉన్నవాళ్ళు. పౌలు బర్నబా ఎవరు? అంత్యోక్య సంఘంలో ఉన్నవారు. అంత్యోక్య సంఘంలో ఉన్న పౌలు బర్నబాలతో యెరూషలేములో ఉన్న సంఘంలో ఉన్నటువంటి ఈ మరి మార్కుని శీలని ఆ యోధాని మారు పెరగల యోధాని మార్కుని మారు పెరగల యోధాని అంటే అంత్యోక్య సంఘంలో ఉన్న ఇద్దరు స్పీకర్లతో యెరూషలేములో ఉన్న సంఘంలో ఉన్న ఇద్దరు అసిస్టెంట్లని ఎన్నుకొని పంపించారట. అంత్యోక్య సంఘంలో లేరా? అంత్య సంఘంలో ఇద్దరు అంటే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేరు అక్కడ. అది మీరు అర్థం చేసుకోండి. చూడండి, అర్థమవుతుందా? చాలా కష్టంగా ఉంటుంది కదా. అందుకే ప్రపంచానికి ఇది ఇంతవరకు చెప్పలేదు నేను. ఇప్పుడు చెప్పే టైం వచ్చింది. పౌలు బర్నబాలు సేవకి వెళ్ళాలండి. వెళ్ళాలన్నప్పుడు అంత్యోక్య సంఘంలో కదండి వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు అంత్యోక్య సంఘంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరితో పాటు ఇద్దరు అసిస్టెంట్ల సంఘంలో లేరా? లేరు. మరి ఎక్కడికి వెళ్ళారు? యెరూషలేము వెళ్ళారు. అయ్యా మీ సంఘంలో ఉన్న ఇద్దరు బలవంతులు మాకు అసిస్టెంట్లుగా ఇవ్వండి అంటే అప్పుడు యెరూషలేము సంఘం ఏం చేసింది? యెరూషలేములోని పెద్దలు వీరిని ఏర్పరిచి పౌలుతోనూ శీలతోనూ, అదేనండి 15:22 నుంచి అపోస్తల కార్యాలు. ఏమండి? బర్సబ్బాను బర్నబాతో అంత్యోక్యకు పంపుటకు యుక్తమని అపోస్తలుకును పెద్దకును సంఘమంతరికి తోచెను. యెరూషలేము సంఘపు వారు వ్రాసి లిఖిత పూర్వంగా ఇచ్చారు. చూడండి, ఎవడు చెప్పాడండి బైబిల్ అలాగే? ఎవడని చెప్పాడా? నేర్చుకోవాలండి. 25 ఏళ్ళు నేర్చుకున్నాను. డాక్టర్ 6 ఏళ్ళు 5 ఏళ్ళు డాక్టర్, ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోతాను. ఇంకో సంవత్సరంలో స్పెషలిస్ట్ అయిపోతాను. 6 ఏళ్ళకి స్పెషలిస్ట్ అయిపోయి ముందే ఉండేవాడిని. ఎందుకు ఇంత కష్టపడ్డాను అనుకున్నారు? 25 ఏళ్ళు తపస్సు ఎందుకు చేశాను అనుకున్నారు? 4 ప్రసంగాలు డాడీవి కాపీ కొట్టేసి దానికి 4 తోకలు తగిలించి నువ్వు ఒక ప్రసంగికుడు అని చెప్పుకుంటున్నావా? ఇది శాంపుల్ గా ఈ రోజు మీకు చెప్తున్నాను. ఇంకా చాలా ఉన్నాయిరా బిడ్డ, చెప్పి చచ్చిపోతావు నువ్వు. 4 మాటలు నేర్చుకుని బయటికి వెళ్ళి మేధావే నువ్వు ప్రసంగికుడువా? నీ మాటలు విని కొంతమంది గుంప. చదవండి, ఎంత బాగుంటుంది చదవండి. తర్వాత వీరు రాసి వారి చేత పంపినది ఏమనగా రాశారట. ఏమని రాశారట? యెరూషలేము సంఘం వీడి గురించి ఏమని రాసిందట? అపోస్తలును పెద్దలైన సహోదరులను అంత్యోక్యలోను సిరియాలోను కిలికియలోను నివసించుచు అన్యజనులుగా ఉండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటేమే. మన సంఘానికి జరిగింది అక్కడ కూడా. అప్పుడు కూడా మా యొద్ద నుండి వెళ్ళి అంటే యెరూషలేము సంఘంలో పెద్దల దగ్గర మేము అనుమతి పొందాము. యెరూషలేము సంఘంలో ఉన్న వాళ్ళంతా సంఘం మాకు అధికారం ఇచ్చింది. వద్దు 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 వద్దు, మేము ఎవరికి అధికారం లేదు. అదే అంటున్నాడు. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరచి మీ మనస్సులను తిరుపుతున్నారని వింటిమి. వారికి యెరూషలేము సంఘము అధికారం ఇచ్చి ఉండలేదు. అంత్యోక్య సంఘానికి చెందిన పౌలు బర్నబాలతో యెరూషలేము సంఘములోని యోధాను శీలను ఏర్పరచి మన ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క పేరుకు తమ్మును తాము అప్పగించుకున్న బర్నబా పౌలు అను మా ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని యెరూషలేము సంఘానికి ఏకాభిప్రాయం కలిగెను. ఒకరిని వాక్యం చెప్పడానికి పంపించాలంటే సంఘం ముద్ర వేయాలి, సీల్ చేయాలి. శభాష్, నువ్వు చెప్పగలవు వెళ్ళు అని. ఏమండి? 36వ వచనం. కొన్ని దినములైన తరువాత ఏ పట్టణములో ప్రభు వాక్యము ప్రచురించుతము ఆయా ప్రతి పట్టణములోను సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అన్నాడు. చాలండి. అపోస్తల కార్యం 15:30-35. అపోస్తల కార్యం 15:30-35. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యోక్య సంఘానికి తిరిగి వచ్చి వీళ్ళు ఎక్కడికైతే పంపారు అక్కడికి వెళ్ళి వాడు పని చూసుకొని మళ్ళీ అంత్యోక్య సంఘానికి వచ్చేసి శిష్యులను సమకూర్చి ఆ పత్రికనిచ్చిరి. వారు యెరూషలేము వారు ఇచ్చిన పత్రికని
ఎవరు? అంత్యోకయ వారు. యెరూషలేము నుండి బయలుదేరిన వీరు అంత్యోకయ సంఘానికి వచ్చి వాడిచ్చిన లిఖితపూర్వకమైన పత్రికను శిష్యులు సమకూర్చి వారికి ఇచ్చారట. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. యోదాయు శీలయు యెరూషలేము సంఘం వాడు కదండి, అక్కడికి వెళ్ళారు అంత్యోకయకి. యెరూషలేము సంఘం వారు సెలెక్ట్ చేసి పంపించారు పెద్దవాళ్ళను. యోదాయు శీలయు అంత్యోకయలో కొంతకాలం ఉండి తిరిగి యెరూషలేము సంఘానికి వెళ్ళిరి. పౌలు బర్నబా మాత్రం అంత్యోకయ సంఘపు వారు కనుక అక్కడే ఉండిపోయిరి. యెరూషలేము బర్నబాకి మార్కు అని మారిపోయి బర్సబ్బాని ఇచ్చాడు. అలాగే పౌలు గారికి శీలను ఇచ్చింది యెరూషలేము సంఘం. మళ్ళా వీళ్ళిద్దరు అక్కడ తీసుకెళ్లారు. అంత్యోకయ సంఘంలో చాలా రోజులు ఉన్నారు వీళ్ళు. అక్కడ దేవుని వాక్యాన్ని బాగా చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఆ పత్రిక ఇది యెరూషలేము పత్రిక ఇస్తే అంత్యోకయ సంఘం చదువుకొని అప్పుడు వీళ్ళిద్దరు చేత వాక్యం చెప్పించుకున్నారు. అప్పుడు వీళ్ళిద్దరు మళ్ళా ఆ యెరూషలేము సంఘానికి వెళ్ళిపోయినట్టు కనబడుతుంది. చూసారా, సంఘ ధిక్కారం అంటే ఏంటో అర్థమైందా? వెళ్ళిపోతారా? వెళ్ళిపోండి, పర్వాలేదు. అందుకే మేము ఓన్లీ రమ్మనం, వెల్కమ్. దేవుని చేత ఆశీర్వదించబడిన వారా లోపలికి రండి, మీ జోబీలు ఖాళీ చేసేస్తాం. అలాంటి బోర్డులే ఉన్నాయని చూడండి మా ముందుని. అసలు సంఘ సభ్యత్వం రావటం ప్రపంచంలో అమెరికా ప్రెసిడెంట్ కంటే గొప్ప సభ్యత్వం అది. ఎందుకంటే పాతాళలోక ద్వారములు దాని దగ్గర నిలవట. పరలోక రాజ్యపు తాళపు చెవులు దాని దగ్గర ఉన్నాయట. ఇప్పుడు మేము ఎవరిని పంపాలన్నా మా అనుమతి సంఘం అనుమతి ఉండాలి. ఉందా నాయన? బయటికి పోయిన వాళ్ళు అందరిని అడగండి ఎవరు అనుమతి ఇచ్చారు వాళ్ళకి. మేము ఇవ్వలేదండి ఏమని. మేము ఇస్తే లిఖితపూర్వకంగా ఇస్తాం. ఎఫిలియేషన్ అంటాం, అందుకే దాన్ని కాలేజీకి ఎఫిలియేషన్ లిఖితపూర్వకంగా ఇస్తాం. అక్కడికి వెళ్ళిపోయి ప్రభువులు అయిపోతున్నారు వాళ్ళు. మళ్ళా దాన్ని రద్దు చేసేస్తున్నాం. రద్దు చేసేస్తుంటే నరకానికి కన్ఫర్మ్ అని పట్టిడు. సంఘం అంటే ఏమనుకున్నారు ఏమండి? మరి దశలోనికి రెండో పత్రిక 3:6 చూడండి. మీరేం వరే ఒకండి, మీకు అర్థం కాకపోతే ఈ బుక్ ఇప్పుడు మీకు ఇస్తారు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్. ఒక కుటుంబానికి ఒకటే జెరాక్స్లు తీసుకొని మీరు చదువుకోండి. నెక్స్ట్ 2 దశలోనికి 3:6, దశలోనికి 2వ పత్రిక 3:6. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమముగా నడుచుకున్న ప్రతి వాణి నుండి తొలగిపోవాలి. మేము కాదన్న తర్వాత మీరు వాళ్ళని వదిలేయండి. పలానా వాడిని చేరనివ్వకండి అన్నప్పుడు మానేయండి. పలానా వాడిని మీటింగ్స్ పిలవద్దంటే ఆపేయండి. మీరు మీటింగ్స్ పెట్టేటప్పుడు మాత్రం ముందుగా మా అనుమతి పొందండి. మా వలన పొందిన బోధన ప్రకారము కాక, ఇక్కడికి వచ్చి నేర్చుకున్నది ఒకటి, నువ్వు బయటికి వెళ్ళి చెప్తున్నది ఒకటి. ఇక్కడ ఒకటి నేర్చుకుంటున్నావు, బయటికి వెళ్ళి ఇంకోటి చెప్తున్నావు. జాగ్రత్త, ఖబర్దార్. రెండోది కొలస్సీ 2:4-8, కొలస్సీ పత్రిక 2:4-8. కొలస్సీలకు రాసిన పత్రిక 2:4-8. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మును మోసపరచకున్నట్లు ఈ సంగతులు చెప్పుచున్నాను. ఎవడును చక్కని మాటల చేత, ఎవడైనాను. ఆయన ప్రసంగం చాలా బాగున్నదండి. ఏడు బాగుంది, నవ్విస్తున్నాడు ఆయన, జోకులు ఉన్నాయన. జాగ్రత్త, పాట వినకపోతే అలాగా. పాట వినాలి, బైబిల్ చెప్పిందే ఉండాలి. చక్కని మాటలకు మోసపోకండి. ఎవడైనాను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచకూడనట్లు ఈ సంగతులు చెప్పుచున్నాను. అపోస్తల కార్యం 20:30. అపోస్తల కార్యాలు 20:30. శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటల పరకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. మీ దగ్గర నుంచి కాగితాలు తీసుకోకుండా, మీరు అనుమతి ఇవ్వకుండా. ఏనైనా చెప్పండి. జాగ్రత్త. ప్రతి ప్రిన్సిపాల్కి బుక్ పంపించాలైనా ప్రతి ప్రిన్సిపాల్ బుక్ చదవాలి. ఇందులో నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అన్నీ ఉన్నాయి. మొత్తం క్వశ్చన్ పేపర్లు అన్నీ ఇస్తాం. ఇందులో మిడ్ ఇయర్ క్వశ్చన్ పేపర్లు అన్నీ ఇందులో ఉన్నాయి. రిజల్ట్ కూడా ఇందులో ఇస్తాం మేము. రిజల్ట్ ఎవరెవరు పాస్ అయ్యారో, ఎన్ని మార్కులు వచ్చాయో రిజల్ట్ కూడా మేము ప్రకటించాం. కనుక దేవుని పిల్లలారా, సంఘము ఇంకా చాలా ఉంది, టైం లేదు, నేను చెప్పలేకపోతున్నాను. మీరు చదువుకోండి. సంఘం రాజ్యం ఒకటే, అది క్రీస్తు శిరస్సుగా ఉన్న క్రీస్తు సంఘం. ఆ సంఘం బైబిల్లో ఉన్న 66 పుస్తకాలలోని పరమార్థాన్ని తప్పనిసరిగా విశాలపరిచి మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పుండాలి. ఈ సంఘ అధికారాన్ని ఎవరైతే ధిక్కరిస్తారో వాళ్ళు పోతారు. ఈ సంఘం ఇప్పుడు ఎంత గొప్పదో మీకు నిరూపించాను. నేను ఈ మాటల గారట ఏం చెప్తున్నారు మీకు తెలుసు కదా. ఈరోజు మనం కొన్ని వందల దేశాలకి, ఏమంటే లక్షల నెట్లకి ఈరోజు చూస్తున్నారండి ప్రపంచం అంతా. మన వాళ్ళు దాడి మాట్లాడతారంటే నెట్లు ఎందుకు ఓపెన్ చేస్తున్నారంటే ఇవే. ఎవరిని నేను దోచుకోవట్లేదు, ఎవరి సొమ్ముని నేను ఆశించటం లేదు, నా స్వార్థం కోసం ఎవరిని బలి చేయటం లేదు.
అవసరమైతే నేను సహాయపడతాను, అవసరమైతే నా తండ్రి కొరకు నా ప్రాణాలు ఇస్తాను, అవసరమైతే నా తండ్రి కొరకు ఇప్పుడు యుద్ధం చేస్తున్నాను, ఇప్పుడు బైబిల్లో కాదన్న ప్రతి వాడితో నా జీవ ఖడ్గంతో నిలబడుతున్నాను, వాడు ఎవడైనా సరే ఓడిస్తాను రమ్మంటున్నాను, ఇది యుద్ధం చేస్తున్నాను. అంటే ఈ రాజ్యాన్ని కాపాడటానికి, నా రాజు చరిత్ర నిలబెట్టడానికి, నా రాజ్య గొప్పతనాన్ని చెప్పటానికి ప్రపంచ క్రైస్తవులలో 700 కోట్ల కోసం, నేను 700 కోట్ల మనుషుల కోసం పుట్టానే తప్ప 700 కోట్ల మందిలో ఒకటిగా మాత్రం నేను పుట్టలేదు. ఇది ఆయన సంకల్పం. ప్రారంభంలో ఉన్న ఈ సంకల్పం సమాధి అయిపోయింది. ఈ రోజు సంఘాలు ముక్కముక్కలైపోయి, క్రైస్తవ్యానికి అర్థం తెలియకుండా పోయింది, సంఘాధికారం అంటే అర్థం లేకుండా పోయింది. వీధికి ఒక దుకాణం పెట్టుకొని ప్రతి వాడు పాస్టర్ అని చెప్పుకుంటున్నాడు, పెద్దని చెప్పుకుంటున్నాడు, బోధకుడని చెప్పుకుంటున్నాడు. నో, ప్రపంచంలో ఎవడు లేడు. అంతా మోసగాళ్ళు, అంతా దగగాళ్ళు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మీ నామానికి వందనాలు. మీ పిల్లలకి ప్రపంచవ్యాప్తంగా ఈ మాటలు చెప్పాను. అవసరమైన వారందరూ ఈ పుస్తకాలు రప్పించుకుని చదవగలుగుటకు సహాయం చేయండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి.